ఒక స్కూల్ చైర్మన్లో క్రైమ్ డేరీస్లో ఏంటని అనుకుంటున్నారా? కౌంటరే కానీ ఎన్కౌంటర్ లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎలాగ వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రావాల్సి వచ్చింది? నేను మామూలు ఒక చిన్న వ్యవసాయ కూలీ ఫ్యామిలీ నాది. అంటే అప్పుడు బెల్లంపల్లిలో నక్సల్స్ ఎఫెక్ట్ బాగుండేది. అప్పుడంటే అంతకంటే ముందు లాస్ట్ 10-15 years బ్యాక్ వెళ్ళి పెద్ద ఇష్యూస్ ఉండే అక్కడ. అంతకుముందు ఒక ఎస్ఐని ఎన్కౌంటర్ ఎవరు చేశారు? ఫస్ట్ మీరు వెళ్ళారంటున్నారు కదా, సీన్ ఎలాగుంది అక్కడ? 15-16 members బ్లీడింగ్తోనే మొత్తం ఆల్మోస్ట్ అప్పటికే 6-7 hours. అందులో ఒక 3 members బతికింది. ఆడలో వెంటనే నా వెహికల్ ఇచ్చేసి నేను తీసుకున్న వాటర్ తాగిచ్చేసి వాళ్ళ పేగులు ఇట్లా బయటకు వెళ్తే అంత లోపల పెట్టి కట్టి, అంటే అవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది అంటే పాపం మన వాళ్ళు పోయినరు, వాళ్ళు కూడా పోయినరు, ఇన్నోసెంట్ పోయినరు. ఇక్కడ ఏమవుతుందంటే మనకే మధ్యలో ఇప్పుడు మనది బుల్లెట్ ఎయిమ్ టు సైట్ వరకే బుల్లెట్ ఫైర్ చేసుకుంది, కానీ అసలు వీళ్ళ మధ్యలో ఏముంది, ఎవరికి ఏం లేదండి. జ్వరాలతో చనిపోతారు వాళ్ళు చాలామంది. మేము స్వయంగా మెడిసిన్ తీసుకోబెట్టాలి వాళ్ళని చూసి, వాళ్ళకి నేనే పంచడం మెడిసిన్. నక్సల్స్ ప్రభావం అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా సామాజిక సమస్యగా చూశారు. కరెక్ట్. అంటే ఆ బెల్లంపల్లిలో మేజర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ మీరు ఇంకెక్కడ వెళ్ళారు? రామవరం హుస్నాబాద్ దగ్గర జరిగింది. నేను ఫస్ట్ పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆర్టీసీ బస్సులో పోలీసు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయినట్టు. అంటే అప్పుడు ఏం జరిగింది అసలు? అది నిజంగా చెప్పాలంటే ఈ మావోయిస్టు ఉద్యమం అది కాదు, వాళ్ళ సిచ్యువేషన్ను కంట్రోల్, అంటే మామూలుగా అన్యాయం జరుగుతుంది, మేము కూడా ఒక పొజిషన్ ఎదుర్కొని అన్ని వదులుకొని వచ్చిననే సిద్ధాంతం ఉంది. కానీ దానికి కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రీచ్ అవుతలేరు వాళ్ళు. ఎందుకు రీచ్ అవుతలేరంటే దానికి రివెంజ్ కూడా ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. కామనే కదా. ఇప్పుడు పబ్లిక్ ఏది ఇష్యూ అయినా కూడా, మామూలు పొలిటికల్కైనా ఏదైనా మామూలు వ్యక్తిని చేసినా కూడా, మీకున్న సర్వీస్లో మీరు ఎప్పుడైనా కూంబింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఫైర్ ఓపెన్ చేశారా లేదా వాళ్ళ వైపు నుంచి ఫైర్ వచ్చింది? ఫస్ట్ ఫైర్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ అవసరం. వాళ్ళు ఏంటంటే ఒక డిస్టెన్స్ ప్లేస్లో సెంట్రీ పెట్టేసుకుంటారు, ఒక టీం ఒక దగ్గర ఉంటుంది, వేరే దగ్గరికి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ అది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ఫైర్ చేసేసి మమ్మలను, అంటే అక్కడ టీం పోయిన వాళ్ళను భయపెట్టించేసి, మరి దాని రివెంజ్గా మీరు ఇమీడియట్ ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. రివెంజ్ అనేది ఎప్పుడు ఉండదు మాకు. ఇన్సిడెంట్ చూసారు అంటే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళ టోపోగ్రఫీ వాళ్ళ కస్టడీలో ఉంటుంది, లోకల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే, మీరు ఫైర్ ఓపెన్ చేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. కానీ తర్వాత సీన్ కట్ చేస్తే అటువైపే బాడీస్ కనపడుతుంటాయి. నజరు తక్కువ, గురి ఎక్కువ. వాళ్ళకు గురి ఎక్కువ, నజరు తక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆ పాయింట్కి పిన్ పాయింట్కి వరకు ఆటోమేటిక్ మనకు ఒక స్టెమ్ అది ఉంటుంది. సర్ప్రైజ్ కూడా మేము ధైర్యం వస్తాము. బలిమల్ ఇష్యూలో నేను ఆ రోజు ఇప్పుడు ఒక ఛానల్లో రిపోర్టింగ్ కూడా చేశాను. ఓకే. అంటే అక్కడ ఆఫీసర్లు ఒక మెన్ చెప్పేది ఏంటంటే, మాకు కరెక్ట్ మోటివేట్ లేకపోవడం వల్ల మేము వెళ్ళాం, అక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, మా ఎంట్రీ ఎగ్జిట్ లీక్ అవ్వడం వల్లే జరిగింది అని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. అంటే అక్కడ ఏమైందంటే ఒకటే రివర్ ఉంది. ఆ రివర్ దగ్గర మామూలుగా ఎప్పుడైనా కూడా మనం ఒక్కటే దగ్గర నుంచి కామన్గా పోకూడదు. ఎందుకంటే ఇప్పుడు డక్ ఫైట్ అంటారు దాన్ని. ఏమంటే డక్ ఫైట్, నీళ్ళకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పైన ఉన్నావు, ఆటోమేటిక్ డక్ ఎంత దూరం అవుతుంది, ఏం పెట్టుకుంటుంది, ఎంత దూరం అక్కడెక్కడ తిరుగుతుంది. ఆ టైప్లో వాళ్ళు ఏం చేసిన వాళ్ళు. కానీ ఎంట్రీ అది రాదు కదా, మంచు పుట్టంగా వెళ్ళి వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి అటు నుంచి వచ్చారు కదా రిటర్న్లో వస్తున్నప్పుడు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం పోయేటప్పుడే ఓకే ఎట్లా పని నడుస్తుంది, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నువ్వు 200% మనం ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాణాలతో లేదా కొన ఊపిరిలో ఉన్న వాళ్ళని కూడా కొట్టేస్తారు, లేదంటే పట్టుకు సరెండర్ అవుతా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని కాల్ చేస్తారు. తర్వాత ప్యాచప్ ఎన్కౌంటర్స్ ఎక్కువ చేస్తుంటాయి అంటారు. చెప్పాలంటే ఏమొస్తుంది చెప్పండి, బతికిస్తే బయట పోయి వాళ్ళు చెప్పుకునేది నాకు ప్రొపగండా కావాలి, కానీ వితిన్ సెకండ్లో పోతానికి ఏం పెద్దది. సార్, గ్రే హౌండ్స్లో మీరు చెప్తున్నట్లుగా మేము క్రూరముగాలం కాము, మాకు మానవత్వం ఉందంటారు. దానికి సంబంధించిన ఒక ఘటన ఏమైనా చెప్పగలరు? మాకు పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళం, మాకు ఎవరు కూడా శత్రువు లేరు, మాకు అవసరం లేదు. ఎక్కడైతే పబ్లిక్ సేఫ్టీ అది చేస్తారో మా ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఆఫీసర్ కమాండ్ చేస్తారు, దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ ఏం చేస్తారండి, చేతులు ఎత్తి మొక్కుతాడు, సార్ రక్షించండి.
ఇక అంతకంటే మాకేం కావాలా? కానీ ఒక్కొక్కసారి మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చిక్కారు అనుకుంటే అప్పుడు ఎలాగుంటుంది సిచ్యువేషన్? ఎంత చిత్రహింసలు చేసేసి కాళ్ళు నరికి, చేతులు నరికి, తల నరికేసి, మొండేలు నరికేసి, తర్వాత వచ్చేసి కొన్ని కేసులలో మీరు చూసింటారు, ఓ ఎస్ఐ ఇన్స్పెక్టర్ మనకు అతని పొట్ట చీరేసి దానిలో బాంబులు పెట్టేసి బ్లాస్టింగ్ చేయాలని అంబులు చేసారు. అంత క్రూరంగా మా ఆఫీసర్స్ యూనిఫామ్ అంత అవసరం లేదు. వెల్కమ్ టు ఐడ్రీ. ఈ వారం మన గెస్ట్ ఒక స్కూల్ చైర్మన్. స్కూల్ చైర్మన్లో క్రైమ్ డైరీస్లో ఏంటని అనుకుంటున్నారా? కాదు, అతను స్కూల్ చైర్మన్ ప్రజెంట్. ఆయన గతం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఏ విధంగా అంటే అడవుల్లో ఉంటారు, కొన్ని నెలల పాటు అడవుల్లో తిరిగి కుటుంబాలకు దూరంగా ఉంటూ అక్కడ ఆపరేషన్ చేసుకుంటూ అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తూ వచ్చే వ్యక్తి. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అతను గ్రే హౌండ్స్లో కమాండెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత అతను విద్యార్థులకు, పేద విద్యార్థులకు అందరికీ చదువు చెప్పాలని స్కూల్ పెట్టి ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్లో ఉన్నారు. అతని పేరు మల్లయ్య యాదవ్. ఈ వారం మన గెస్ట్ మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా స్కూల్ విద్యార్థులు పాఠాలు చెప్తున్నారు. అంటే స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? దాని గురించి చెప్పే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అన్ని ఎన్కౌంటర్లు ఉన్నాయి. మీరు ఎక్కువ కాలం అడవుల్లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసుకుంటూ గ్రే హౌండ్స్లో ఉండి, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు కొంతమంది, కాదు ఎన్కౌంటర్ అంటారు కొంతమంది, బోట్ ఆఫ్ ఎన్కౌంటర్ అంటారు. ఇవన్నిటికీ ప్రశ్నలు చెప్పే ముందు అసలు మీ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ స్కూల్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరు ఏమంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక మాట చెప్పారు, ఎన్కౌంటర్ స్పెషల్. నేను కౌంటరే కానీ ఎన్కౌంటర్ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సొసైటీకి ఎథిక్స్ నేర్పేందుకు, సొసైటీలో ఒక నీడ్స్, ఒక మంచి సొసైటీకి దగ్గరుండే విద్యార్థులను, వాళ్ళకి ఏ మారుమూల ప్రాంతం ఉండా కూడా వాళ్ళకు ఒక మంచి విద్యను ఇస్తే వాళ్ళు ఏ కార్నర్కు ఎట్లా పోతారు. దట్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్, లైన్ డిసిప్లిన్. అబ్జర్వేషన్, లైన్ డిసిప్లిన్. నేను ఈ పక్క చూసినా, ఆ పక్క చూసేవారికి ఏమైందంటే రాంగ్ కార్నర్లో సెన్స్ ఆఫ్ డైరెక్షన్లో చిన్న తెలియని నాలెడ్జ్తో కొంతమంది రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. పాపం ఇటు చిన్న వయసులో ఎడ్యుకేషన్ లేని పరిస్థితిలో కొంతమందిని మేము పిలుచుకొని మాట్లాడినప్పుడు, ఎందుకు ఈ వ్యవస్థకి వెళ్ళిపోయినంటే, సార్ మాకు తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా తెలియదు, ఇన్నోసెంట్స్, నీ కొడుకు ఎట్టుపోతుంటే ఎక్కడో హాస్టల్ చదువుతున్నాడు, ఎక్కడో ఏదో చదువుతున్నాడు, వాళ్ళ భావాలు మాకు చెప్తుంటే నాకు కూడా ఏమనిపించిందంటే, యూనిఫామ్ సర్వీస్ ఉండి మనం ఒకటే మార్గంలో పోతే ఇది సమస్య పరిష్కారం కాదు. వీఆర్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్. మేమంతా ఓన్లీ పెయిన్ కిల్లర్స్. టైం బీయింగ్ సొసైటీకి సెక్యూరిటీ కల్పించేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేందుకే మా యాక్షన్ ఉంటుంది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది అనే మా ఫాదర్ కూడా, ఉదయ్ గారు, ఆయన చాలా గొప్ప, ఏం చదువుకోలేదు కానీ చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి. బిడ్డ, నువ్వు యూనిఫామ్ సర్వీస్కి పోయినావు, కానీ రెండు దిక్కుల చూడు, మనం అన్యాయం చేయొద్దు, కాకుంటే నీకు నచ్చిన కాడికి నీకు హానెస్ట్గా రెండు దిక్కుల న్యాయం చేసుకుంటూ పోనే చెప్తేనే నేను ఇటు యూనిఫామ్ సర్వీస్కు, తర్వాత వచ్చి సెకండ్ థర్డ్ కూడా వచ్చేసి మనం కూడా పాపం పూర్ ఫ్యామిలీకి ఎందుకు సాయం చేయకూడదు. అందుకే ఈ మన ఛాలెంజర్ నేచర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను 2003లో పెట్టిన. తర్వాత అప్పుడు వాళ్ళందరినీ కూడా కొంతమందిని స్టూడెంట్ తీసుకొచ్చేసి మామూలు రిమోట్కి వెళ్ళి పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు తీసుకొచ్చేసి అది చేసేసి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎదిగినారు. వాళ్ళకు కూడా ఇవాళ ఇప్పటికి కూడా ఎంతోమంది ఎక్కడికి కూడా ఐఐటి, తర్వాత వచ్చేసి డాక్టర్స్, డిఫెన్స్లో, సివిల్ సర్వీస్, అబ్రాడ్లో వాళ్ళు ఉంటే ఏం ఫీజు లేకుండా కూడా నేను ఇవాళ చదివించిన పిల్లలు కూడా డాక్టర్స్ అయింది. మా సేమ్ విలేజ్ నుండి ఒక అయ్యవర్ల పిల్లవాడు భిక్షమత్తుకో పాపం, అప్పుడు నా దగ్గరికి వచ్చేది 180 ర్యాంక్ వచ్చింది పిల్లవాడు. వచ్చేసి, సార్ నాకు ర్యాంక్ వచ్చింది, స్తోమత లేదంటే స్వయంగా నేను ఆయనను తీసుకొని పోయి నా డాక్యుమెంట్ పెట్టించేసి సెక్రటరీ బ్రాంచ్లో నేను SBH లోన్ ఇప్పించేసిన. 6 lakhs లోన్ ఇచ్చేసి ఆ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ నేను కట్టుకునేవాడిని. అంటే ఆ సిచ్యువేషన్ను తీసుకొచ్చేవరకు ఏంటంటే పబ్లిక్ సింపతి నాకు పెరిగింది. నేను విద్యతోని ఒక సమాజాన్ని మార్చాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. కాకుండా నేను ఆలోచించిందంటే, ఫస్ట్ సొసైటీ నీడ్స్ క్లాస్ రూమ్ 1. క్లాస్ రూమ్ 1 అంటే
ఫ్యామిలీ డిసిప్లిన్. క్లాస్ రూమ్ నెంబర్ 1. ఈ పూర్ ఫ్యామిలీస్కి ఇంటీరియర్ ప్లేస్లకు క్లాస్ రూమ్ అని లేదు. ఏదో పేరెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పూట గడిస్తే టైం అయిపోతుంది. కాకుంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ లేదు, పిల్లలు ఎటుపోతుండ్రో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. కాబట్టి వేరే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏమైతే నీ కొడుకు చదివి ఏం చేస్తాడు, అవసరం లేదు, కూలీ చేపించి వ్యవసాయం చెప్పి ఏదో చేయని చెప్పేసి చెప్పారు తప్ప క్లాస్ రూమ్ వల్ల డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ క్లాస్ రూమ్లో ఒక కొద్ది ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఇది చదువుకోవాలి ఇది అనుకుంటే నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్. క్లాస్ రూమ్ నెంబర్ 2 స్కూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఒక విద్యను నేర్పించిన తర్వాత సబ్జెక్ట్ని కమాండ్ చేసిన తర్వాత ఒక డిసిప్లిన్ నేర్పించే పేరెంట్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కమాండ్ చేశారు. ఆ సబ్జెక్ట్ని కమాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లాస్ నెంబర్ 3 వాళ్ళు ఆటోమేటిక్ సొసైటీ నీడ్స్ దగ్గర వచ్చేది. నాకు సొసైటీ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు నాకు విలువలు ఏమొస్తాయి, ఆ విలువల దగ్గర నేను ఏం చదువుకోవాలి, సొసైటీలో నాకు రెస్పెక్ట్ ఏముంది, ఆ రెస్పెక్ట్ దొరికితే నేను హ్యాపీగా ఉంటాను, నా తల్లిదండ్రులు హ్యాపీ. ఆ విధంగా నాకు ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఈ స్కూల్ పెట్టాను. అంటే అన్నిటికీ సమస్యకు ప్రధాన మూలం చదువే అన్నది. చదువు ముఖ్యం. విద్య ఉంటే అన్నిటికీ మనం చూసవచ్చు. అంటే క్లాస్ రూమ్ 3కి వచ్చాడంటే ఆటోమేటిక్ 4, 5 అనేది ఇంకా ఆటోమేటిక్గా ఎదిగిపోతాడు. ఓకే. అంటే మీరు గ్రేవ్ హౌండ్స్ ఫీల్డ్లో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీరు దళాల్లో పట్టుకోవడం ఆ టైంలో అంటే అక్కడ మీరు మూలం చూశారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే చదువు లేకపోవడం వల్ల వస్తున్నారు. అది మీరు వేరే వాళ్ళకి రాకుండా మళ్ళీ వాళ్ళు వేరే బాట పట్టకుండా మీరు తీసుకున్నారు. ఇంకా మీ వైపు తీసుకొస్తే మీరు ఫస్ట్ ఎలాగ ఈ ఫీల్డ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సి వచ్చింది? అంటే మీరు క్లాస్ రూమ్ 1 మీ క్లాస్ రూమ్ 1 ఎలా ఉంది? క్లాస్ రూమ్ 1 నేను మామూలు ఒక చిన్న వ్యవసాయ కూలీ ఫ్యామిలీ నాది. మా ఫాదర్ కూడా వ్యవసాయం వేసుకొని జీతం ఉండేవాడు. ఆయన కూడా నన్ను ఒక్కరి మా ఫ్యామిలీలో ముగ్గురం బ్రదర్స్, ఒక సిస్టర్. వాళ్ళని ఎవరు చదివేయకుండా మా ఫాదర్ ఏమనుకుంటే బిడ్డ నువ్వు ఒక్కరైనా చదువుకోవాలి, నువ్వు చదువుకొని పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళందరినీ జీతం నుంచి నన్ను ఒక్కటి చేసేస్తే నాకేం అవసరం లేదు, నాకు రోల్ మోడల్గా ఉండాలి, అంటే నువ్వు ఒక గుర్తింపు వ్యక్తిగా ఉండాలని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు కష్టంగా 7th క్లాస్ చదివించేసాడు. 7th నుండి 10th వరకు వచ్చేసి 10th నుండి 7th క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ది కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన నాకు ఈ స్ఫూర్తినిచ్చింది ఆయన. 76 ఎమర్జెన్సీలో మేము 7th క్లాస్ అప్పుడు ఎమర్జెన్సీలో 14 మెంబర్స్ మేము ఉంటే ఓన్లీ 3 మెంబర్స్ మేము పాస్ అయినాం. పాస్ అయిన తర్వాత నాకు తెలియదు, పేపర్ లేదు, ఈ న్యూస్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఏం లేదు. ఊర్లో ఎవరు అనుకుంటుంటే నీ కొడుకు పాస్ అయ్యండి అంటే ఆయనకు తెలియదు. ఆయన ఒకరోజు వచ్చేటప్పుడు ఒక చిన్న పిపర్మెంట్ తీసుకొచ్చింది, 2 పైసలు తీసుకొచ్చేసి అది అంతగా మీరు అప్పుడు మన నిమ్మకాయ పులుసు గీతలు ఉండేది. తీసుకొచ్చి బిడ్డను వీళ్ళని గెలిచిన వాట అని నాకు తెలియదు, అసలు గెలిచిన వాట అని గెలిచినాకంటే నాకు తీసి తింటే ఆ పిపర్మెంట్ తిన్న తర్వాత నువ్వు గెలిచిన వాట అన్న తర్వాత నాకు ఇక ఆ రోజు నిద్ర పట్టలేదు. నాకు నైట్ పట్టనప్పుడు ఇమీడియట్గా ఇక మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడికి పోతే ముగ్గురం పాస్ అయినాం. తెల్లారి మాకు అందరూ తెలిసిన తర్వాత మాకు అప్పుడు నేను అక్కడ మా నేటివ్ ప్లేస్ వచ్చి సైదాపూర్ గన్పూర్ విలేజ్, అది మన పాత తాలూకా హుజురాబాద్ వచ్చేది, కరీంనగర్ డిస్ట్రిక్ట్. అక్కడ నుండి ముల్కనూరుకు నేను వెళ్ళాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేవు, రెగ్యులర్ చదివే స్తోమత లేకుండా మాకు. అక్కడ ముల్కనూరులో ఎస్సీ హాస్టల్లో మాకు తెలిసిన వాడని ఉంటే ఆ గురుగారు ఏం చేస్తే 3 months నాకు సీట్ రాకుండా కూడా అడ్జస్ట్ చేసేసి అక్కడ చేసాడు. ఇచ్చిన తర్వాత అక్కడ నాకు 3 months భోజనం పెట్టిన తర్వాత కూడా 251 మార్క్స్ వస్తే నేను అక్కడ మెరిట్ స్టూడెంట్ వచ్చిన తర్వాత 350 500 రూపీస్ వచ్చేసింది. అక్కడ నా ట్రాక్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ పిపర్మెంట్తో, తర్వాత ఆ రివార్డ్తో. అక్కడ నుండి ఇక అవార్డు అక్కడి నుంచి స్టార్ట్ అయినా. నా జీవితంలో ఎప్పుడు కూడా సప్పట్లకే అలవాటు పడ్డగా లాస్ట్ వరకు కూడా రివార్డ్స్కి ఆ అవార్డులు అప్రిషియేషన్. ఓకే, అక్కడ నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, ఎలాగ వచ్చారు? సో అప్పటి నుండి తీసుకుని వచ్చారు. నేను 1579లో మాకు ఒక ఫ్రెండ్ ఉండే సర్దార్ అని. వారు ఏమనంటే అరే మన ఇట్లా వరంగల్లో 4th బటాలియన్లో 4th కూడా అని చెప్పాను ఆర్మీ సెలక్షన్ అంటే నన్ను తీసుకొని పోయింది. అక్కడికి పోయిన తర్వాత నేనేం చేసిన పోయేద్దామని చెప్పేసి అప్పుడు మా వార్డెన్ శంకరయ్య గారు ఉండే, మాకు బస్ కిరాయిలు 6 రూపాయలు బస్ కిరాయిలు ఇచ్చేసి అక్కడ పంపించేసి మేము అక్కడి నుంచి వెళ్ళి మామూలు పోగానే నేను స్పోర్ట్స్ మెన్, బేసికల్ ఆల్ అథ్లెటిక్, తర్వాత వచ్చేసి గేమ్స్, నాకు ఒక స్పిరిట్ ఎక్కడున్నా అవార్డ్స్ వచ్చాయి. నేను
అడుగు పడితే పట్టుకుని సెలెక్ట్ అయిపోయినా ఒకటి జస్ట్ 100 మీటర్ పెట్టేసి మా బాడీ చెస్ట్ చేయగానే చూడగానే ఐటీ వన్ చేసే వరకు ఈజీగా సెలెక్ట్ అయిపోయాం. ఇక అక్కడ నుండి మళ్ళీ మేము వరంగల్ వచ్చి మళ్ళీ ఇక్కడికి మా ముల్కనూరు వచ్చిన తర్వాత ఇట్లా సెలెక్ట్ అయిన మమ్మల్ని బాగా అప్రిషియేషన్ చేసాను. అప్పటి నుండి క్యారియర్ స్టార్ట్. తర్వాత నేను అక్కడ పోయి ట్రైనింగ్ అక్కడ మామూలుగా చేసిన తర్వాత కూడా నాకు ఒకటే అనిపించేసింది. వన్ ఇయర్ ట్రైనింగ్ 9 months ట్రైనింగ్ చేసిన తర్వాత అక్కడ కూడా మా ఆఫీసర్స్ని చూస్తే ఆయనకంటే నేను ఏం తక్కువ, నేను ఎందుకు పట్టుబట్టదు, ఆయన ఒక ఆర్ఎస్ ఎందుకు కావడం అనే జీల్తో నేను ఏం పెట్టుకున్నది జస్ట్ ఒక 3 years సర్వీస్ చేయగానే మళ్ళీ ఆర్ఎస్ఐ పడ్డాయి నాకు. ఆర్ఎస్ఐ ఇమ్మీడియట్ ఫస్ట్ దానిలో మనకు సీరియల్ లిస్టులో ఓన్లీ 6 నెంబర్ వచ్చేసింది. 6 రంగ నెంబర్ ఆటోమేటిక్గా నాకు ఒక బాగా అంటే ఒక జీల్ అంటే పట్టుదల వచ్చేసింది. కాగానే పోయి యూసుఫ్గూడలో సెలెక్ట్ అయినాం. ట్రైనింగ్ కూడా చేసినాం. మా బ్యాచ్ 85 బ్యాచ్లో సెలెక్ట్ అయినాం. 15 to 85 బ్యాచ్ మాది. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ నాకు రిజర్వ్ ఇది కూడా వచ్చేసి రిజర్వేస్ వచ్చింది. అప్పుడు ఏపీఎస్ ఉండే, మళ్ళీ దీనిలో కూడా వచ్చేసి. ఇంకా తర్వాత అందరూ ఏమనంటే ఏపీఎస్ కంటే ఇది కొద్దిగా బాగుంటుంది అంటే ఇక దీనిలో వచ్చేసి దేవుడి వల్ల ఇక అదే కంటిన్యూ అయింది. తర్వాత వచ్చి దానిలో కూడా మంచి స్టెప్ బై స్టెప్ మనకు ఒక డ్యూటీ మైండెడ్తో ఇప్పటిదాకా ఎదిగినాం. అంటే ఫస్ట్ ఆర్ఎస్ఏ పోస్టింగ్ ఎక్కడ చేశారు? అప్పుడు మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్? ఫస్ట్ నేను ఇక్కడ నుంచి 85 మా ట్రైనింగ్ మా యూసుఫ్గూడలో. అక్కడ నుండి తర్వాత మేము బెల్లంపల్లి 86 ట్రైనింగ్ కాగానే ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి. అది అంటే 86 to 90. అప్పటికి అంటే మాకు ఈ డిపార్ట్మెంట్ గురించి ఇంత అవగాహన ఎవరు పర్టికులర్గా ఏమైనా పెట్టుకుని దానికి ఏమీ మాకు అంత అనిపించలేదు. ఒకసారి ఎన్టీ రామారావు గారు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంతమందికి November 1st అవార్డ్స్ ఇస్తున్నారు స్టేడియంలో. అప్పుడు దొరగారు లేదు, ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రాజు ఉన్నప్పుడు ఈ క్యాండిడేట్స్కు మనం తీసుకొచ్చి కొంచెం ఆడ పెట్టేస్తే వాళ్ళకి ఏమైతే ఇమీడియట్గా వాళ్ళకి చూపించేస్తే ఒక రోల్ మోడల్ తయారవుతారు, వాళ్ళకు ఎగ్జాంపుల్గా తయారవుతారని చెప్పేసి వారి ఐడియాతోని తీసుకొచ్చేసి మాకు ఎల్పి స్టేడియంలో ఫ్రంట్ లైన్లో పెట్టేసింది. అప్పుడు కొంతమంది ఆఫీసర్ యూనిఫామ్లు వచ్చేసి ఆ వారితో తీసుకుని ఉంటే నాకు ఒక పట్టుదల వచ్చేసింది. యూనిఫామ్ ఉండని రోజులు బతికుంటే దేవుడు కల్పించేస్తే తప్పకుండా మీరు ఎన్టీఆర్తో ఒక్కటనో నేను మెడల్ తీసుకోవాలనే ఫీలింగ్ వచ్చేసింది. అని అక్కడి నుంచి ఇక మేము ట్రైనింగ్ వెళ్ళేది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయాను. అది మా బేసిక్ పోస్టింగ్. పోయిన తర్వాత జస్ట్ 1 yearలోనే నాకు మంచి గురువులు దొరికింది. మామూలుగా అంటే అట్లా మాకు కామన్గా ఏంటంటే ల్యాండ్ ఆర్డర్కు దగ్గర ఉంటారు ఆఫీసర్స్. రిజర్వ్ సార్ అంటే కొంచెం ఏదో టైం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ అక్కడ నాకు ఫస్ట్ గురుగారు ఏకే ఖాన్ సాబ్. ఏకే ఖాన్ సాబ్కు నన్ను పిలుచుకున్నాను. నా యాక్టివిటీ చూసేసి మళ్ళీ నువ్వు యాక్టివ్ నా ఎంబడి ఉండేవాడిని. అప్పుడు మామూలుగా ఇన్స్పెక్టర్కే జీబు ఉండేది కాదు. నాకు పెట్రోల్ జీబు ఇచ్చేసి ఒక 2 కానిస్టేబుల్ పెట్టేసి నా ఎంబడి పెట్టేసి కొన్ని ఇంపార్టెంట్ టాస్క్లు ఇచ్చేది. టాస్క్ లేగానే జస్ట్ ఎంత ఒక 3 months కాగానే ఇమ్మీడియట్గా సక్సెస్ అయ్యింది. అంటే ఫస్ట్ టాస్క్ ఏం చేశారు? ఫస్ట్ అంటే జస్ట్ అది ఎందుకంటే అది పబ్లిక్ నీడ్స్. మనం యూనిఫామ్ కాదు తర్వాత ఓన్లీ పబ్లిక్ నీడ్స్ అది. మామూలు సింపులే కానీ కాకుండా అయితే దాని మీద నాకు 50 rupees రివార్డ్ ఇచ్చింది సార్. 50 rupees ఓన్లీ 50 rupees పేపర్ మీద. ఆ కాగితం కూడా నేను సార్కి తీసుకొచ్చి చూపెట్టాను. సార్ ఈ రివార్డే నాకు మొత్తం ట్రాక్ చేంజ్ చేసిందంటే నవ్వి కౌలిచ్చుకున్నాను. అప్పటికెళ్ళి నా టర్నింగ్ పాయింట్. మీకు బెల్లంపల్లిలో 50 రూపాయల రివార్డ్తో మీ రివార్డ్ల క్యారియర్ మొత్తం స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మీకు ఏకే ఖాన్ గారు ఆదిలాబాద్ ఎస్పీ ఉండేవారు. అదే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ. ఓకే. అప్పుడు వివేక్ దుబే గారు వచ్చేసి ఆదిలాబాద్ సేమ్ బ్యాచ్మెంట్స్ కాకుండా ఇక కొంచెం ముందు ప్రమోషన్. వీరు నాకు ఇక క్లోజ్గా అది 50 రివార్డ్స్ దాంతో నేను చేస్తే నా గురించి కానీ నా క్యారియర్ను నా హార్డ్ వర్క్ను ఆటోమేటిక్గానే మైలేజ్ తీసుకొని అది చేసాం. అంటే మంచి ఆఫీసర్. అప్పుడు బెల్లంపల్లిలో నక్సల్స్ ఎఫెక్ట్ బాగుండేది. అప్పుడంటే అంతకంటే ముందు లాస్ట్ 10-15 years బ్యాక్ వెళ్ళి పెద్ద ఇష్యూస్ ఉండే అక్కడ. అంతకుముందు ఒక ఎస్ఐని అది చేసిండ్రు, బ్లాస్టింగ్ జరిగింది. అదంతా ఇక వాళ్ళ ఫ్రీ జోన్ అది. దాని పర్టికులర్గా నక్సల్స్ అని కూడా మనకు అంతే అదే. అప్పుడు మీకు గ్రేహౌండ్స్కి ఎవరు ఉండేవారు? అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? అప్పుడు గ్రౌండ్స్ లేదు. అప్పటికి ఇంత గ్రౌండ్స్ ఇంకా స్టార్టే కాలే. వచ్చా. అంటే బెల్లంపల్లి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నుండి నెక్స్ట్ మేము ఏం చేసినంటే అక్కడ మామూలుగా ఒక స్పెషల్ పార్టీ ఫామ్ చేసాం. ఎందుకంటే ఏదైనా క్రైసిస్, జనరల్ క్రైసిస్, తర్వాత ఏదైనా ఇమీడియట్ పొలిటికల్ సిచ్యువేషన్ దాని గురించి ఏంటంటే ఒక పార్టీని సపరేట్ చేసేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసము
వాళ్ళు ఇమీడియట్గా వాడుకునేది స్పెషల్ పార్టీ. స్పెషల్ పార్టీ అని. ఓకే, ఆన్ ఏఆర్ఎల్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మన సెంటర్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఆఫీసర్తో మళ్ళీ కోఆపరేట్ చేసి అప్పుడు అనురాగ్ శర్మ సాబ్ ఏఎస్పీ నిర్మల్ అప్పుడు బైన్సల్లో ఒక ఇష్యూ జరిగింది. అప్పుడు మామూలుగా కమ్యూనల్ ఫీలింగ్ అది ఫస్ట్ నన్ను అక్కడ పంపించేసింది. పంపించిన తర్వాత సారు మేమే ఇమీడియట్గా అక్కడ కంట్రోల్ చేసేసింది. అప్పుడు బైన్స్ అప్పటి నుంచి కమ్యూనల్తో ఉందా? అప్పుడు 86కెళ్ళి అంతకంటే ముందుకెళ్ళి ఉంది అది. మెయిన్ అసలు మెయిన్ మనకు నక్సలైట్ ప్రాబ్లం అక్కడ అంత అది లేదు, కానీ ఈ కమ్యూనల్ బైన్సా, నిర్మల్, ఆదిలాబాద్ చాలా పెద్ద ఇష్యూ, క్రైసిస్ ఏరియా. అంటే అక్కడ నుండి మరి నెక్స్ట్ మీరు ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి అయిన తర్వాత 90 వరకు అక్కడ పని చేసుకుంటూ తర్వాత అక్కడ కూడా నేను ఏం చేసిందంటే ఈ మధ్యలో ఎనర్జీ ట్రైనింగ్ పంపించాను. ఎనర్జీ 87, 88 ఎనర్జీ ట్రైనింగ్. ఎనర్జీ ట్రైనింగ్ ఎందుకు పంపించారంటే నాకు ఈ ట్రైనింగ్స్, ఈ యాక్టివిటీ అంటే బాగా ఇష్టం. నేను ఒక పార్టీని తయారు చేసుకున్న తర్వాత నేనే స్వయంగా ట్రైనింగ్ చేసి నేనే ఒక స్పెషల్ ఎయిడ్ ఫోర్స్ తయారు చేసేసుకొని తర్వాత నేనే నా ఐడియాలతో వాళ్ళకు నైట్ అండ్ డే ఫైరింగ్ ఇవన్నీ పెట్టుకుంటే ఆఫీసర్కి ఏమైందంటే అది ఇటువంటి ఆఫీసర్ కొంచెం మోటివేషన్ ట్రైనింగ్ లెవెల్లో యూనిఫామ్ అవసరం అని చెప్పేసి నన్ను ఎన్ఏజీకి నామినేట్ చేసి పంపించేసింది మన స్టేట్కు. మళ్ళీ 4 మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యి అక్కడికి పోయాం. అక్కడ కూడా ఏమైందంటే మొత్తం టోటల్గా అప్పుడు మాతోని ఆహుల్వాలి అని ఐజీ గారు ఉండే, డిఐజీ సెక్యూరిటీ వింగ్ ఉండే, వారు కూడా ఐపీఎస్ ఆఫీసర్, వారు కూడా మాయబడి ఉండే. ఆయన ఇక నా యాక్టివిటీ చూసిన తర్వాత మళ్ళీ నువ్వు పర్సనల్గా ఇక్కడ ఎన్ఎస్జీలో టోటల్గా ఈ అప్స్కిల్స్ మొత్తం డిజైన్ చేసేసి నాకు తీసుకొని వచ్చేసి మనం కూడా ఎస్టాబ్లిష్ మనం కూడా ఎక్కువ చేద్దాం అని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అంటే నాకు ప్రతి ప్లేస్లో ఒక ఆఫీసర్ క్లోజ్గా ఉండి నాతో పని తీసుకొని ఇతను క్యాపబుల్ అనే పర్సనాలిటీ నేను ఫ్రేమ్ చేసుకున్నాను పర్సనల్గా. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్గా ఏంటంటే ఒక 3 months ట్రైనింగ్లో నైట్ ఫైరింగ్ తర్వాత ఈ అబ్స్టికల్స్లో మాకు మైలేజ్ పెట్టేసి అక్కడ కూడా ఇప్పటికీ అక్కడ నేను వచ్చిన రికార్డ్ బోర్డు మీద ఉంది. ఇప్పుడు స్టిల్ డేట్ నేను అక్కడ రన్నింగ్ చేసుకుని అబ్స్టికల్ చేసింది అక్కడ ఒకటి బోర్డు ఉంటుంది, ఎవరైతే రికార్డ్ అది ఉంటుంది అక్కడ కూడా నాది ఉంది. అక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బెల్లంపల్లిలో మన అప్పటికి మన సాంబశివరావు ఏఎస్పీ గారు వచ్చేసిండ్రు. ఈయన వీరు వెళ్ళిపోయాను, దూబే సాబ్ కంటిన్యూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి అప్పుడు ఏమన్నారు సార్ ఇట్లా నేను కూడా అన్ని మెజర్మెంట్ తీసుకొచ్చేసిన అబ్స్టికల్స్ మొత్తం మనం ఇక్కడ పెట్టాలి సార్, ట్రైనింగ్ ఇచ్చేస్తే మనం దేనికోసం కాదు మనం ఫిట్నెస్ ఉంటాం, మన ఏమైందంటే ఫిట్నెస్. ఆ ఫిట్నెస్ కోసం నేను అది చేసే పాప అందరు ఆఫీసర్ అంతా కోఆపరేట్ చేసేసి సుదీక్ లక్టాకే సాగు ఉండే దుబే గారి పోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇట్లా ప్రపోజల్ పంపించేసి ఇమ్మీడియట్గా ఆఫీసర్ని పెట్టేసి నాకు ఇప్పుడు బెల్లంపల్లిలో ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ఏం చేసిన ఆఫీస్కెల్స్ ఉన్నాయి అక్కడ ఎక్సలెంట్. అసలు కమాండో ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఆడికెళ్ళి బెల్లంపల్లి. అప్పుడు 30,000 రివార్డు నాకు లక్టాకే సార్ ఇచ్చేసాను. నేను షాక్ అయిపోయినా. ఆయన అంటే సింగరేణితో చేపించేసి అక్కడ చేపించేసాను. తర్వాత అశోక్ రెడ్డి గారు అడిసి తీసుకుంటే వీళ్ళంతా బాగా సపోర్ట్ చేసేసారు. మీన్ వాళ్ళు అక్కడ కూడా ఫోర్స్ని మనం తయారు చేసుకొని సివిల్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసి అంతకంటే ముందు ఏమైందంటే ఒకటి ఆలంపల్లి ఎన్కౌంటర్ జరిగింది. ఆలంపల్లి అది ఎప్పుడంటే 87, 88 August 15th ఏమో 16th పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఒక ఆలంపల్లి ఫారెస్ట్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం ఉండే. ఆల్మోస్ట్ 16 members అది అయిపోయారు. అది అక్కడికి పోయి ఫస్ట్ మేమే రీచ్ అయ్యాను, నాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ ఆయన తొందరగా వెళ్ళిపోయిపోయాను. అడవి చూస్తే కొంతమంది ప్రాణాలతో ఉన్నారు, కొంతమంది ఎవరు చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక ట్రాక్లో అంబుష్ చేసి కొట్టేసింది. యాక్చువల్గా అంటే ఇక అంబుష్ మనం ఎక్కడ పోయినా ఫీల్డ్లో ఇంచు మనం అబ్జర్వేషన్ చేసుకునేది మన అంబుష్లో ఎవరు చనిపోయారు మా పోలీసు ఎక్కువ క్యాజువాలిటీ, 1-2 వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కూడా చనిపోయారు. కాకుండా ఏంటంటే అంటే ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు, ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ చేసిండు ప్లస్ ఫైరింగ్ కూడా చేసేసిండు. అంటే వాళ్ళు అడ్వాంటేజ్లు ఉన్నారు, వీళ్ళేమో మామూలుగా ట్రాక్లో పోతున్నారు. అప్పుడు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. ఒక ఫస్ట్ రీచ్ నేను అయింది అక్కడ. అప్పుడు రామనారాయణ సాబు అడిషనల్ ఎస్పీ ఉండే, దూబే గారు ఎస్పీ ఉండే. అంతా అంటే మనకి ఎవరైతే టీం ఉందో మాది స్పెషల్ టీం కాబట్టి ఎక్కడ రిక్వైర్మెంట్ అక్కడ మేము పోయి మమ్మల్ని ఆఫీసర్ అది చేసుకుంటాం. మీరు సీన్కి వెళ్ళేసరికి ఎలాగుందండి సీన్కి వెళ్ళారు సార్? ఫస్ట్ మీరు వెళ్ళారంటారు కదా, సీన్ ఎలాగుంది అక్కడ? సీన్ వెరీ హారిపుల్గా ఉంది, మొత్తం బ్లీడింగ్తో ఏది ఉంది. అసలు ఫస్ట్ టైం నేను సర్వీస్లో పోయి చేరిన తర్వాత మామూలు రక్తం చూస్తేనే ఏదో ఉండేది. 15-16 members బ్లీడింగ్తోనే మొత్తం ఆల్మోస్ట్ అప్పటికే 6-7 hours. అందులో ఒక 3 members బతికింది. ఆడలో వెంటనే నా వెహికల్ ఇచ్చేసి నేను తీసుకున్న వాటర్ తాగిచ్చేసి వాళ్ళ పేగులు ఇట్లా బయటకు వెళ్తే అంత లోపల పెట్టి కట్టి
మళ్ళీ ఖానాపూర్ హాస్పిటల్ నేను స్వయంగా పంపించాను. నైట్ నేను అక్కడ ఉండి మళ్ళీ అది చేసేసాను. అంటే అవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది అంటే పాపం మన వాళ్ళు పోయినరు, వాళ్ళు కూడా పోయినరు, ఇన్నోసెంట్ పోయినరు. ఇక్కడ ఏమవుతుందంటే మనకే మధ్యలో ఇప్పుడు మనది బుల్లెట్ ఎయిమ్ టు సైట్ వరకే బుల్లెట్ ఫైర్ చేసుకుంది, కానీ అసలు వీళ్ళ మధ్యలో ఏముంది, ఎవరికి ఏం లేదు, కానీ దీన్ని ఎట్లా దూరం చేసుకోవడానికి నాకు ఎప్పుడైనా వాడు ఉంటే ఒక థాట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను ప్రతి ఆఫీసర్కు చేసే మనం మీటింగ్లో డిస్కస్ చేసేది. తర్వాత వచ్చి ఇది వ్యవస్థ కదా సార్, మనకు సంబంధమైన సబ్జెక్ట్ ఇది ఏమన్నా గవర్నమెంట్ పాలసీకి ఇక్కడ రీచ్ అవుతలేదు, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ రీచ్ అవుతలేవు, వాళ్ళకు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వస్తున్నారో వాళ్ళే గవర్నమెంట్ అనుకుంటారు, ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళే గవర్నమెంట్ అనుకుంటారు. ఇలా పోలీసు అన్వాంటెడ్ పర్సన్, మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తావు కానీ మన చేతిలో ఏం లేదు. నువ్వు డిపార్ట్మెంట్ చూడాల్సిందే, రెవెన్యూ చూడాలా. ఇప్పుడు అక్కడ మన ఆదిలాబాద్లో నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే టోటల్గా ఇల్లిటరేట్స్ అక్కడ వచ్చేసి అసలు ఎడ్యుకేషన్ లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సప్లై చేయదు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ చేయదు, ఎవరు రీచ్ కాదు. ఎందుకంటే రోడ్లు లేవు, వాళ్ళకి అంత జ్వరాలతో చనిపోతారు వాళ్ళు. చాలామంది అది మేము స్వయంగా మెడిసిన్ తీసుకుపెట్టాలి వాళ్ళని చూసి, వాళ్ళకి నేనే పంచేటాను మెడిసిన్. ఆ రోజుల్లో 1000-2000 మెడిసిన్ తీసుకుపోయి వాళ్ళకి పంచేటాను. అప్పుడు నన్ను కూడా వాళ్ళు దేవుడి లెక్క చేసేటోళ్ళు. ఎందుకు చేశారంటే ఎవరైతే హ్యూమన్ టచ్ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ దేవుడు, ఎవరైతే హ్యూమన్ టచ్ వాళ్ళు మేము వస్తే 1000 మంది వచ్చేటోళ్ళు వాళ్ళు. అంటే మీరు అప్పుడు నక్సల్స్ ప్రభావం అనేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా సామాజిక సమస్యగా చూశారు. కరెక్ట్. ఓకే. అంటే ఆ బెల్లంపల్లిలో మేజర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ మీరు ఇంకెక్కడికి వెళ్ళారు? అక్కడ నుండి నేను మళ్ళీ కరీంనగర్ వచ్చేసాను. మేజర్ ఎన్కౌంటర్ లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏం లేదు. మేము ఏంటంటే జస్ట్ టైమింగ్ మాకు ఏంటంటే గ్రౌండ్ సిచ్యువేషన్ కోసం బ్యాలెన్స్ కోసం వాళ్ళు ఏదో యాక్షన్ చేస్తారు, ఎవరో చనిపోతారు, ఇమీడియట్గా పోలీస్ పోయినరా లేదా గవర్నమెంట్కి అయితే జవాబు ఉండాలి కదా. ఆ జవాబుదారీతనంతో ఆఫీసర్స్ ఏంటంటే ఒక టీం ఉంది కదా, మీరు పోండి. అక్కడ పోతే వాళ్ళు మా కోసం చూడవచ్చు, మేము వాళ్ళ కోసం చూడవచ్చు. అక్కడ ఎవరైతే ఐసైట్ ముందు ఉంటుందో ఆటోమేటిక్ వాళ్ళది అవుతుంది. దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొంతమంది మిస్ఫైర్ కూడా ఇస్తాడు, నాకు మిస్ఫైర్ ఇస్తాడు, వాళ్ళు కూడా మిస్ఫైర్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఎంత ఏం చేసి చెట్టు కొట్టినా కూడా మిస్ఫైర్ అవుతుంది. ఇవాళ మేము బతికినామంటే ఆ మిస్ఫైరే, నేను చేసినట్టే వాళ్ళు బతికినట్టే మిస్ఫైరే. తర్వాత కరీంనగర్ ట్రాన్స్ఫర్ ఆడికెళ్ళి కరీంనగర్ వచ్చేసి కరీంనగర్లో ఇక ట్రైనింగ్ ఫస్ట్ ఎందుకంటే ఒక 460 మెంబర్స్ దాకా మేము అప్పుడు ట్రైనింగ్ అంటే కొంచెం యాక్టివిటీ ఉంది అని ట్రైనింగ్ నాకు ఇచ్చారు అక్కడ. అప్పుడు ఈష్ కుమార్ గారు ఉండే ఎస్పీ, తర్వాత వచ్చేసి ఇది ఆయన వెళ్ళిపోతే ఒక ట్రైనింగ్ కాగానే మా రత్నారెడ్డి సభ వచ్చేసి వారు కూడా ఏంటంటే వెరీ పర్టికులర్ ట్రైనింగ్ ఇవ్వాలా యూనిఫామ్కు అనే క్లోజ్గా ఎవరు లాస్ట్ ఆయన క్యాప్టెన్, ఆర్మీ క్యాప్టెన్, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. ఎందుకంటే కింద మీద ఉండి ఎవరిని కూడా ఏంటంటే ఒక యూనిఫామ్ ఎట్లయితే మనం ఫ్రేమ్ చేసి పెట్టేస్తామో అలాంటి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చే ఆఫీసర్, కింద నుండి మీద వరకు అదే టైప్లో ఉంటాయని పిలిచి ఒకరే చెప్పాడు, మళ్ళీ నువ్వు ఇట్లా నా ఎంబడి ఉండు, నువ్వు టీం పెట్టేస్తా అదే అని చెప్తే పంచేస్తారని చెప్పి మన ఆఫీసర్కి మనం లైక్ ఉన్నప్పుడైతే మనం కాదన్నాం కదా, ఇక అట్లనే కంటిన్యూ నడిచింది. ఏది ఉన్నా స్పెషల్ క్రైసిస్ అప్పుడు ఎక్కువ ఏంటంటే ఇవి మన ఎరువుల గొడవలు ఉండేది, పబ్లిక్ కొంచెం మీటింగ్స్ అయ్యేది దాని గురించి. తర్వాత మామూలు ప్రాబ్లం అక్కడ జరిగింది. అక్కడ ఏంటంటే మేజర్గా ఒకటి రామవరం బ్లాస్టింగ్ జరిగింది. ఎక్కడండి? రామవరం అని హుస్నాబాద్ దగ్గర జరిగింది. నేను ఫస్ట్ పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆర్టీసీ బస్సులో పోలీసు వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయినట్టు కొట్టేసి బస్ పైన వస్తున్నప్పుడు ఫారెస్ట్లో పైన పాసెంజర్స్ ఉన్నారు. అవును, ఆల్మోస్ట్ 16 మెంబర్స్, 32 మెంబర్స్ సార్. అదే 30 to 40 మెంబర్స్ పెద్ద ఇష్యూ అయిందండి. అక్కడ ఇమీడియట్గా చూసేవారు కింద ఆల్మోస్ట్ దానిలో పోలీసు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు, సివిలియన్స్. చూసే వరకు మాకు కూడా అనిపించింది, అబ్బా ఇంత ఇన్నోసెంట్ అది బలైపోతుంది. ఆ ఇష్యూని మావోయిస్ట్ పార్టీ కూడా అప్పుడు చాలా పెద్ద మైలేజ్ రివ్యూ చేసుకున్నారు, దాని క్షమాపణ కూడా చెప్పారు. అవి చేశాను. అంటే అప్పుడు ఏం జరిగింది అసలు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ మావోయిస్టు ఉద్యమం అది కాదు, వాళ్ళ సిచ్యువేషన్ను కంట్రోల్ అంటే మామూలుగా అన్యాయం జరుగుతుంది, మేము కూడా ఒక పొజిషన్ ఎదుర్కొని అన్ని వదులుకొని వచ్చిననే సిద్ధాంతం ఉంది. కానీ దానికి కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రీచ్ అవుతలేరు వాళ్ళు. ఎందుకు రీచ్ అవుతలేరంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఎడ్యుకేటెడ్ లేరు, ఏదో చిన్న క్రైసిస్ ఏదో క్రిమినల్ చేసేసి ఆటోమేటిక్ చిన్నలతోని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. హై రేంజ్లో ఉండి ఒక నాలెడ్జ్ పర్సన్ అట్టుండి వాళ్ళు చేసిన దానికి ఒక వ్యక్తిని చంపడం కొట్టడం లేకుండా వాళ్ళని కొంచెం ఏది నాగరికత చేంజ్ చేసేసే పద్ధతిలో ఉంటే మాత్రం
ఇప్పుడు సమాజంలో వాళ్ళు తీసుకొచ్చే మార్పు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈ చంపుడు తీసుకొచ్చి ఇవన్నీ చేసే వరకు ఏంటంటే పోలీస్ యాక్షను, పొలిటికల్ యాక్షను, నార్మల్ పబ్లిక్ ఇన్నోసెంట్ వాళ్ళని చెప్పే వరకు ఏంటంటే టోటల్ ఎగెనిస్ట్ అయిపోయిన వాళ్ళు. ఇలా బస్సులో చనిపోయినప్పుడు గవర్నమెంట్ పోలీస్ మీ ఆఫీసర్లు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? దాని మీద యాక్షన్ ఏముందంటే తర్వాత వచ్చి సెక్యూరిటీ గురించి తర్వాత ప్రికాషన్ తీసుకుని మళ్ళీ రైడ్స్ అది కామనే ఉంటుంది. దానికి రివెంజ్ కూడా ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. రివెంజ్ అంటే ఒకటి సార్, ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ మేము, వీఆర్ పెయిన్ కిల్లర్. వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ సిచ్యువేషన్ కోసం ఆటోమేటిక్ అంటే ఏదో ఒకటి చూపెట్టడానికి వాళ్ళు, కానీ ఇన్నోసెంట్ మనం అనలేము. ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకి, ఏదో ఒకరు నిజంటేనే ఎక్కడో చేసేది తప్ప వాళ్ళకి మాకేం పగండి. అండ్ వాళ్ళకి మీకు పక్క కాదు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత దాని రివెంజ్ కూడా పోలీసు ఒకటి తీసుకుంది, ఎన్కౌంటర్ అయింది కరీంనగర్ జిల్లాలో. జరిగింది కరెక్టే, కానీ దాని కింద అంటే ఇప్పుడు ఒక యాక్షన్ జరిగిన తర్వాత టీమ్స్ ఎక్స్ట్రా పెట్టేస్తారు. ఏదో ఒక దగ్గర వీళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళు. ఆటోమేటిక్ ఇప్పుడు ఒక ప్లేస్, మీటింగ్ ప్లేస్లో ఇన్నోసెంట్ 10 మంది ఉంటారు, ఒక్కరు ఆయన ఉండి. మీరు చూడండి పాలకుర్తి తీసుకోండి, మన దగ్గర జరిగింది పాలకుర్తి. ఎంతమంది నక్సలు చనిపోయినా అక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగితే ఇన్ఫర్మేషన్ ఇన్నోసెంట్లో చనిపోయింది. ఇన్నోసెంట్లో ఎక్కువ పోతుంది, కామన్ అది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించేసి మేము మీటింగ్ పెట్టేటప్పుడు, మేము యాక్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ చూసుకొని, మాకు జరగలా పర్వాలేదు కానీ వాళ్ళకి జరగదని వాళ్ళకు మైండ్లో వస్తే వాళ్ళకి దేవుళ్ళు ఎక్కువ చూసేటప్పుడు. కానీ అది ఏం లేదు, వీళ్ళు ఎక్కువ క్యాజువాలిటీ అవుతున్నారు, వీళ్ళు తక్కువ అవుతున్నారు. అంటే మీ ఫార్ములను వాళ్ళు కూడా తీసుకున్నారు అనుకోవచ్చా? అట్లా లేదు. ఆ ఇష్యూ అప్పుడు కింద పోలీసులు ఉండి పైన సివిలియన్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళు పోలీసులు అనుకొని బస్ బ్లాస్ట్ చేశారు. వాళ్ళకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కామన్గా స్టార్టింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆటోమేటిక్ విజనరీ నాలెడ్జ్ ఉంది వాళ్ళకు. బస్ వస్తుంది, పైన కూర్చున్నారు, ఎవరు ఉన్నారు, యూనిఫామ్ లేదు, పబ్లిక్ ఉన్నప్పుడు పోనీ పోలీసు నువ్వు అనుకుంటే ఎక్కడైనా దొరుకుతారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏముంటే 200% ఎక్కడ కూడా ఎవరైనా ఏం చేయరు. ఆ ఇష్యూ అయిన తర్వాత మీరు కూంబింగ్ అలాంటి కామన్ కదా. ఇప్పుడు పబ్లిక్ ఏది ఇష్యూ అయినా కూడా, మామూలు పొలిటికల్కైనా ఏదైనా మామూలు వ్యక్తిని చేసినా కూడా మేమేంటంటే మనం కూడా చూపెట్టాలి కదా. జస్ట్ రేట్ చేసేసిండ్రు, వచ్చిండ్రు, పోయినది అంటే జనరల్గా మీరు కూంబింగ్ వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు లోపలికి వెళ్తారు? అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలాగ ఉంటుంది? మీరు ఫుడ్ కానీ లేదా వాటర్ కానీ ఆ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎన్ని రోజులు లోపలికి వెళ్తారు? వెళ్ళేటప్పుడు మీకు హైర్ ఆఫీషియల్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మీ కుటుంబాలు దూరంగా వెళ్తారు కదా దాదాపు. దానికంటే నేను ఒకటి చెప్తాను. నేను ఒక ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా ఎప్పుడు మాకు ఈ టైంలో ఈ 7 గంటలకు వస్తుంది, 10 గంటలకు వస్తుంది అది ఏముండదు. వాళ్ళు కూడా ఒక ఇష్యూ చేసినట్టు ఏదో యాక్షన్ చేసింది, రాత్రి 2 గంటలకు, 3 గంటలకు, 11 గంటలకు వెయిట్ చేస్తాం. వెంటనే తినుకుంటే ఉరుకుతాం మేము. దట్ మా యూనిఫామ్ సర్వీస్ అది. అప్పుడు కొడుకు, బిడ్డ, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ లైఫ్ ఫంక్షన్ ఉన్నా కూడా పోవాలంటే పోవాలి, పోతాం అటెండే వచ్చేస్తాం. అంతేగాని పర్టికులర్గా దానికి ఏమి ఏది ఉండదు. స్వయంగా నేను చెప్తున్నాను, నేను బెల్లంపల్లి ఉన్నప్పుడు నా రెండో కొడుకు, నేను ఎక్కడో చెన్నూరు మన సాంబశ్వర సార్ మళ్ళీ అర్జెంటుగా నువ్వు వెళ్ళాలి, ఇక్కడ ఎవరు కొట్టిరు అది అంటే ఇది సరే ధర్మయ్య అని ఒక ఎస్ఐ 2 పోతుంటే ఆమె అటాక్ చేసి వాళ్ళు ఫైర్ చేసేసింది. పాప ఆయనకు వెనుకున్న గన్మెన్ చనిపోయాడు, అతను వచ్చేసి బతికిపోయాడు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయాను మేము. నా మిస్సెస్ డెలివరీకి ఉంది. నేను నైట్ ఇట్లా వెళ్ళిపోయినా ఆమెకు నొప్పులు వచ్చేసి ఇమ్మీడియట్గా సార్ స్వయంగా బండి ఇచ్చేసి పంపిస్తే మధ్యలో డెలివరీ అయింది. మళ్ళీ హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ నాకు పొద్దున కంగ్రాచులేషన్ మళ్ళీ అన్నాడు ఆయన. నేను అనుకుంటున్నా నువ్వు పోయి రీచ్ అయ్యి అంత కంట్రోల్ చేసిన దానికోసం అనుకుంటాను. నా కొడుకు పుట్టినరా వాడు నాకు దత్తత అని చెప్పిండు ఆయన సాంబశివరావు సార్. సిచ్యువేషన్ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, డెలివరీకి ఉంది, అది ఆ సిచ్యువేషన్ అంటే మన డ్యూటీ మైండెడ్ కాబట్టి ఇప్పుడు సాక్రిఫైస్ చేసే యూనిఫాము ఒకటే. ఇలా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉద్యోగ ధర్మం కావచ్చు, డ్యూటీ మైండెడ్ ఉద్యోగ ధర్మం, కుటుంబాలు దూరంగా వెళ్తారంటున్నారు. కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీరు కూంబింగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఒకసారి పార్టీ ఎదురైతే మీరు సరెండర్ అవ్వమని చెప్తారా, లేదా డైరెక్ట్గా ఫైర్ ఓపెన్ చేస్తారా? అంటే దాన్ని ఎలాగ ఒక సీన్ మీకు మీరు సర్వీస్లో చేసింది ఒక మంచి సీన్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మామూలుగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు మేము దేవుళ్ళం కాదు, వాళ్ళకు ఎవరైతే ప్రొటెక్షన్ ఉంటుందో వాళ్ళ దానికెళ్ళి మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేదు, పేజర్ లేదు, తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమే డిఫరెంట్. ఇంటీరియర్ ప్లేస్లో ఎక్కడో ఒకటి జరుగుతుంది, వాళ్ళకి వచ్చేసిందంటే వాళ్ళకు ఎంత పబ్లిక్ దూరం ఉంటే ఎంత అది ఉంటే వచ్చే కామన్ రొటీన్ కూడా వస్తుంది కూడా. అప్పుడు ఏంటంటే మా ప్రికాషన్ మీద తీసుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. కానీ ఆ ప్లేసు
ఒక గ్రౌండ్ సిచ్యువేషన్ చూసుకుంటే క్షణక్షణం అతనేమో వాళ్ళు గ్రౌండ్ బ్యాలెన్స్లో హీరోలు ఉంటారు. వాళ్ళు టోటల్ టెరైన్ అంతా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. నెలలు సంవత్సరం అంతా తిరిగి వాళ్ళు ఉంటారు. ఆకు చెట్టు ఒక్కొక్క ఇంచు ప్లేస్ని కమాండ్ చేస్తారు. టోటల్ బయోగ్రఫీ అంతా వాళ్ళ చేతులు ఉంటుంది. మాకు మ్యాప్ లేదు, మ్యాప్ రీడింగ్ లేదు, తర్వాత అక్కడ టోపోగ్రఫీ తెలియదు. జస్ట్ ఒక మాట చెప్పేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఆ ప్లేస్ని కమాండ్ వాళ్ళు ఎక్కువ చేస్తారా, మేము చేస్తాం. వాళ్ళకే ఉంటుంది. మరి వాళ్ళకు ఉన్నప్పుడు మేము ఇంచు కమాండ్ చేసుకుంటూ పోతే ఆ ప్లేస్ అనుకున్నది ఈడ కావచ్చు, ఎక్కడో కావచ్చు, కానీ ఈ ఇంచు అబ్జర్వ్ చేసుకుంటా మేము వెళ్తాం. ఆ సిచ్యువేషన్ చూసుకుని టెరైన్ తీసుకొని ఏ రూట్లో పోవాలో ఎట్లా పోవాలని చూసుకుంటాం. కానీ అక్కడ పొగడుతుంటే వాళ్ళకు కూడా లాస్ అవుతుంది, మాకు కూడా లాస్ అవుతుంది. మా ముందు ఎన్నోసార్లు బ్లాస్టింగ్ జరిగినాయి. బ్లాస్టింగ్ జరిగిన తర్వాత కూడా మాకంటే ఎక్కువ వాళ్ళు కూడా లాస్ అయినారు, మా దాంట్లో కూడా లాస్ అయినారు. కానీ నేను అనేది ఏంటంటే ఇది మా ఇద్దరి మధ్యలో పూర్వ మనకు అవద్దనే ఉద్దేశంతోనే నేను మీరు ఆ విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఒకటికంటే టోపోగ్రఫీ వాళ్ళకే ఎక్కువ పట్టు ఉంటుంది. జనరల్గా మీరు కొన్ని కిలోమీటర్లు నడుస్తుంటారు, వాళ్ళు మీకు రావడానికి పుష్ కూడా వేస్తుంటారు, మీకు దృష్టి మరలించడానికి కూడా చేస్తుంటారు అనుకుని ఉంటుంటారు. అది దాన్ని ఎలా మీరు ట్రేస్ అవుట్ చేస్తారు? మీరు చెప్పింది కరెక్ట్. కాకుంటే ఏంటంటే సార్ దీనిలో యాక్చువల్గా ఆ పబ్లిక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాడు అక్కడ గ్రౌండ్లో ఉండి వారు అక్కడ ఉండి ఆటోమేటిక్గా పబ్లిక్ వాళ్ళ చేతులు ఉంటారు, ప్లేస్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఏ వ్యక్తి కదలికలైనా కూడా వాళ్ళకి తెలుస్తాయి, మాకు తెలియదు. అందులో మీరు యూనిఫామ్లు ఉంటారు, మేము ఎక్స్పోజ్గా ఆటోమేటిక్గా యూనిఫామ్లు ఉంటాం. మాకు అసలు జీరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫారెస్ట్ కనుక జీరో ఉంటుంది. మా వాళ్ళు చాలా కష్టపడతారు. రియల్ చెప్పాలంటే మ్యాక్సిమం ఇవాళ ఒక ప్లేస్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ పోయి చేయాలంటే 3-4 days పడుతుంది. జస్ట్ వేసవి కాలమే అనుకోండి, వాటర్ సోర్స్ ఉండదు. తర్వాత ఫుడ్ కూడా మేము తీసుకుపోయింది అయిపోతుంది. కొన్ని రోజులు ఆకులు తిన్న రోజులు ఉన్నాయి. ఒక్కొక్క చెలిమలలో నీళ్ళు కూడా ఒక దిక్కు జంతువులు తాగుతాయి, ఒక దిక్కు మేము కూడా తాగుతాం. అంటే పురుగులని ఇట్లా మెసులుందండి. ఒకడు కానిస్లో ఏమన్నాడు, సార్ నేను ఉపవాసం ఉన్న పర్వాలేదు కానీ ఈ నీళ్ళు తాగాను, కళ్ళు మూసుకొని తాగానని చెప్పేసి నేను దాన్ని పెట్టేసి నేను స్వయంగా పురుగులు తీసుకుని నీళ్ళు తాగాను. అంటే మనకి అక్కడ వాళ్ళ ఏదో టార్గెటే మనం చేయాలనే ఉద్దేశం. అంటే మన విధి నిర్వహణ, మన డ్యూటీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు నీ కమాండర్గా నేను ఉన్నాను. నా సేఫ్టీ ఏంది, మిమ్మల్ని అందరినీ ప్రాణంతో మంచిగా కాపాడేసుకొని మీ ఫ్యామిలీ ఏది జరిగిన నన్నే అంటారు. నన్ను అనకుండా ఆటోమేటిక్గా ఆఫీసర్లు అంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళతో ముఖ్యం కాదు. ఇది ఒకరోజు మాకు ఇవాళ ఇది వస్తుంది, రేపు ఇంకా అలాగలు వేరే వేరే క్రైసిస్ వస్తాయి. ఎక్కడైనా వీళ్ళందరితో మాకు సమానమే. ఇలా మామూలు దొంగ కూడా ఎంతోమంది చంపిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళనే కాదు. కాబట్టి ఏంటంటే ఉండే ఫీల్డ్లో మాత్రం నైట్ అండ్ డే దోమలు, ఈగలు, నీళ్ళు ఉండవు, ఫుడ్ ఉండదు. తర్వాత వచ్చేసి అది సైమల్టేనియస్లీ మళ్ళీ సెల్ ఫోన్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా ఇంటికాడ ప్రాబ్లం. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, డెలివరీస్ కానీ, తర్వాత వచ్చేసి ఏమైనా బీమార్లు వచ్చినా కానీ, ఇవన్నీ అప్పుడు మనీ కూడా చాలా తక్కువ. ఆ రోజులలో మనీ కూడా ఎంత జీతాలు వచ్చి 5-6 వేలు అంటే బాగా పెద్ద లెవెల్ ఉంది. సాక్రిఫై యూనిఫామ్ చాలా అది. అంటే ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీ లొకేషన్ ఎవరు మీకు గైడెన్స్ చేస్తుంటారు? మీరు వెళ్ళిన లొకేషన్ లేకపోవచ్చు, మీరు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా అది రాంగ్ అవ్వచ్చు. అటువంటిప్పుడు మీరు దాన్ని ఎలా ట్రేస్ వచ్చేస్తారు మీరు? ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ అప్పుడులో ఉండేది కదా. ఒక్కసారి కన్సల్ట్ అక్కడ మేమైతే సీనియర్ ఆఫీసర్ అయితే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. గైడ్ చేసిన దాన్ని పట్టుకొని మేము వెళ్ళిపోతాం. కాకపోతే ఇమీడియట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ లోకల్గా ఆ టీమ్ లీడర్కి ఉంటే అక్కడ కూడా ట్రాక్ చేంజ్ చేసుకొని కూడా పోతారు. సార్ ఇప్పుడు మీరు సర్వీస్లో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, ఎన్కౌంటర్ అంటారా మీ భాషలో, ఒక మంచిది మీరు చేసిన సర్వీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి? యాక్చువల్గా ఇది మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ మామూలుగా ఏదో వాళ్ళు ఇన్స్టిట్యూట్ చేస్తారు, వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫీసర్స్ మేమంతా కోమింగ్ ప్లాన్ చేసేస్తాం. అది ఒక 7-8 టీమ్స్ ప్లాన్ చేసేస్తారు. ఎందుకంటే టెరైన్ పట్టుకొని తర్వాత చేసేసి ఏదో ఒకరికి తగులుతుంది. తగిలినప్పుడు అంటే ఎప్పుడూ తగలదు అది. ఒకసారి అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా అది ఉంటుంది, మనకు కూడా గెస్ట్ని తగిలి ఉంటాయి. అక్కడ ఏమైందంటే ఇప్పుడు సీరియస్గా వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ వచ్చితేనే ఎప్పటికీ వాళ్ళు సంట్రీస్ పెట్టుకొని, 4 సైడ్ పెట్టుకొని, బ్లాస్టింగ్ పెట్టుకొని ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. అయినా అంత ధైర్యంతోనే ఒక రిమోట్ ప్లేస్కు రీచ్ అవుతున్నారంటే రియల్గా చెప్పాలంటే యూనిఫామ్ ఆఫీసర్ చాలా గ్రేట్. ఎందుకు అంటే వాళ్ళు రిస్క్ ఉందని తెలుసు, ప్రాణానికి హాని ఉందని కూడా తెలుసు. తర్వాత ఎంత లేదన్నా కూడా వాళ్ళకి ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత ఇది మన అయితే ఇటు లేకుండా అటు అన్న టైంలో వాడు
అవుట్రైడ్గా ఉంటారు కాబట్టి మాకేంటంటే ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోవాలి, ఆడికెళ్ళి మనం కంట్రోల్ చేయాలి, అక్కడుండి మనం బతికొచ్చేసి ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లం తీసుకెళ్ళాలి. యూనిఫామ్ని కూడా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలనే వాళ్ళకు వచ్చే మనసులో ఉండే భావాలనే మేము చేస్తాం. కాబట్టి పబ్లిక్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ నీడ్స్. అంటే మీకున్న సర్వీస్లో మీరు ఎప్పుడైనా కూంబింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఫైర్ ఓపెన్ చేశారా లేదా వాళ్ళ వైపు నుంచి ఫైర్ వచ్చింది? కామన్గా ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడైతే మేము మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. పోయినప్పుడు మ్యాక్సిమం నేను 2-3 రేట్స్ లాగా ఒకటే చాలామంది గ్రౌండ్స్ వీళ్ళంతా పోయినప్పుడు కూడా ఫస్ట్ ఫైర్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ అవసరం. వాళ్ళు ఏంటంటే ఒక డిస్టెన్స్ ప్లేస్లో సెంట్రీ పెట్టేసుకుంటారు, ఒక టీం ఒక దగ్గర ఉంటుంది, వేరే దగ్గరికి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ అది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఒక ఫైర్ చేసేసి మమ్మలను అంటే అక్కడ టీం పోయిన వాళ్ళను భయపెట్టించేసి వీళ్ళని సర్ప్రైజ్ తీసుకొచ్చారు. సర్ప్రైజ్లో తేరుకునే వరకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్కేప్. దట్ ఈస్ కామన్ సెక్యూరిటీ జోన్. అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆ సిచ్యువేషన్ పట్టేసి వీళ్ళు పొజిషన్ తీసుకొని అక్కడ గ్రౌండ్స్ సిచ్యువేషన్ పట్టేసుకొని అది చేస్తారు. అంటే నేను కొన్ని ఇన్సిడెంట్ చూసాను. అంటే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళ టోపోగ్రఫీ వాళ్ళ కస్టడీలో ఉంటుంది, లోకల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ గుట్టల మీద ఉండి కింద నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి సీన్ అంతా వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే మీరు ఫైర్ ఓపెన్ చేస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంటుంది. కానీ తర్వాత సీన్ కట్ చేస్తే అటువైపే బాడీస్ కనపడుతుంటాయి. ఎందువల్ల అంటే కొన్ని వీక్నెసెస్ వల్ల కొన్ని, ఎందుకంటే మేము వెల్ ట్రైనడ్, తర్వాత వచ్చేసి ఒక కాన్ఫిడెన్స్తోనే మేము ఉన్నాం. ఎందుకంటే మేము ఐసైట్ ఒకసారి సెన్స్ ఆఫ్ డైరెక్షన్ మాది ఎంత గురి తక్కువ నజర్ ఎక్కువ, నజర్ ఎక్కువ గురి తక్కువ వాళ్ళకు. మాది నజరు తక్కువ గురి ఎక్కువ, వాళ్ళకు గురి ఎక్కువ నజర్ తక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆ పాయింట్కి పిన్ పాయింట్కి వరకు ఆటోమేటిక్ మనకు ఒక స్టెమ్ అది ఉంటుంది. సర్ప్రైజ్ కూడా మేము ధైర్యం వస్తాము, ఎందుకంటే అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న మిస్టేక్ చేస్తే ప్రాణం పోతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ధైర్యం ఉంటే బతికిపడతాం. అప్పుడు వాళ్ళకి మాకున్న డిఫరెంట్ అది. అచ్చా, అంటే మీరు ఇటువంటివైనా చేశారు? డైరెక్ట్గా లైవ్ వర్క్ చూసుకొచ్చి లైవ్ వర్క్ చేసినా కూడా పర్టికులర్గా మనకు అదే సిచ్యువేషన్ అంటే ఓన్లీ సర్ప్రైజ్. మీరు వెళ్ళిన టీంలో ఎవరైనా క్యాజువాలిటీస్ ఉండడం జరిగాయి? మేము ఇక్కడ అది నేరల్లో ఒక బ్లాస్టింగ్ జరిగింది. మార్నింగ్ వచ్చేస్తుంటే దగ్గర 9 మెంబర్స్ బ్లాస్టింగ్లో నా ముందే చనిపోయింది పాపం. సార్ మీ వాళ్ళు? మా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. వితౌట్ మళ్ళీ ఏం చేస్తే ఫైర్ చేసినా కూడా పాపం అక్కడ అదే అయిపోయారు. అప్పుడు మేము అనిపించేది, ఎందుకంటే అప్పుడు ఓపెన్ ప్లేస్లో అంటే వాళ్ళు ఏ ప్లేస్ను ఎట్లా చేస్తారో ఎక్కడ అది చేసుకుంటారో, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఆ గ్రౌండ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. మాకు సిచ్యువేషన్లో మామూలుగా అబ్జర్వేషన్ చేసేస్తే థింకింగ్ ఒక జాగ్రత్త ఉంటుంది, అరే సెక్యూరిటీ ఇక్కడ ఉంటారు వాళ్ళు, సేఫ్టీ ఉంటారంటే అక్కడ ఉండరు వాళ్ళు, నార్మల్ ప్లేస్ ఉంటారు వాళ్ళు. అంటే వాడు టోటల్గా సెక్యూరిటీ జోన్లో 0 కమాండ్ చేస్తారు, 0 కూడా కమాండ్ చేస్తారు. మేమేంటంటే జస్ట్ వాకింగ్ త్రూ అది ఉంటాం కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. చాలా ఘోరంగా జరిగింది అది ఇష్యూ అయితే పాపం. ఎందుకంటే నా కండ్ల ముందే బ్లాస్టింగ్ జరిగింది. పెద్ద ఆఫీసర్స్ కూడా మా వెంబడి ఉండే, వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మరి దాని రివెంజ్గా మీరు ఇమీడియట్ ఫైర్ ఓపెన్ చేయడం చేయలేదు? రివెంజ్ అనేది ఎప్పుడు ఉండదు మాకు, ఎందుకంటే మేము జరిగేదానికి మళ్ళీ నెక్స్ట్ జరగకుండా ఆఫీసర్ మాకు మళ్ళీ బ్రీఫింగ్ తర్వాత ట్రైనింగ్ ఇవన్నీ చేస్తారు. కానీ పర్టికులర్గా ఇప్పుడు ఆడ ఇన్నోసెంట్ విలేజ్లో ఒక 4-5 విలేజ్లు ఉన్నాయి. విలేజ్లో ఎవరికి తెలియదు అది, ఏదో ఒక్కడు ఫుడ్ కోసం లేకుంటే ఏదో చిన్న కమ్యూనికేషన్ కోసం వాళ్ళు చేస్తారు. కానీ మనం విలేజ్ అంతా సపోర్ట్ చేసేది తప్పది. ఎందుకంటే మాకు వాళ్ళకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. విధి లేక వాళ్ళు అక్కడ నైట్ ఎప్పుడో వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయవలసి వచ్చేసింది. తర్వాత మాకు కూడా చేసేసింది. మనం అట్లా వాళ్ళకే చేస్తారని ఇది రావాలి. అంటే కొన్ని దగ్గర విషయాలు తీసుకుంటే గృహహింసల అధికారులు అన్నల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు చిత్రహింసలు పడతారంటూ, వాళ్ళ మీద అగత్యాలు చేస్తారంటూ కొన్ని కేసులు కూడా నమ్మదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఆరోపణలు అంటారా లేదా నిజంగా జరుగుతుంది? ఇవి రియల్ కూడా అన్ని పచ్చి అబద్ధాలు ఆరోపణలు. ఎందుకంటే పాపం వాళ్ళకి అంత అవసరం లేదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పోయేసిన గ్రౌండ్స్కి ఏం అవసరం? మాకేమంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, యాక్షన్ కోసం అటు రూట్లో వెళ్ళిపోతారంటే టైమింగ్ ఏదైతే టార్గెట్ ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికోసం పోయే. కానీ పర్టికులర్ అక్కడ పక్కింటోని లాస్ట్ ఇల్లోని ఈయన పడనని మనం ఎందుకు అది తీసుకుంటాం? అది చాలా తప్పు. ఇదంతా ఎలిగేషన్స్ ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెము విలేజ్లో కమాండ్ చేసేదానికి వాళ్ళు కూడా కొంతమంది చెప్పిస్తారు. వాళ్ళు ఉంది ఎందుకంటే నేను స్వయంగా చూసిన కదా. అంటే సరెండర్ అయినాక ఏది అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా,
వాళ్ళకి అడిగితే ఏంది అంటే లేసరికి మీరు ఊకే రాకుండా మాకు కూడా కొంచెం ప్రొటెక్షన్ కావాలి కదా పబ్లిక్తోని, అందుకని మేము అది చేస్తామని చెప్పి చెప్తారు వాళ్ళు కూడా. అంటే కొన్ని ఏరియాలో సార్ తీసుకుంటే గ్రేహౌండ్స్ ఆఫీసర్స్కి మంచి పేరు ఉంది. అంటే అప్పట్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్స్ అనేది మంచి టీం ఉంది. ఆ టీంని బేస్ చేసుకుని మిగతా స్టేట్స్ కూడా వచ్చాయి. అంటే ఇంత పేరు రావడానికి గ్రేహౌండ్స్కి ఏ సపోర్ట్తో వచ్చింది? రియల్లీ చెప్పాలంటే వ్యాస్ గారికి నేను స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇక్కడ బెల్లంపల్లి ఉన్నప్పుడు నాకు స్పెషల్గా ఇక్కడ పిలిపించేసి అంటే పర్టికులర్ దీనికోసం లేదు, గ్రౌండ్స్ అనేది ఓన్లీ ఇది ఎక్స్పీరియన్స్ కోసం తీసుకోలేవారు. జనరల్ క్రైసిస్ జస్ట్ లైక్ ఇప్పుడు సిఎస్ఎఫ్ ఉంది, తర్వాత వచ్చేసి మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది. మన స్టేట్కి కూడా ఒక ఫోర్స్ కావాలి, మన కంట్రోల్ ఉండాలి. ఏ క్రైసిస్ వచ్చినా కూడా మనకు ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ కావాలనే ఉద్దేశంతో పెట్టాను, కానీ పర్టికులర్గా దీనికోసం పెట్టలేవారు. ఇప్పుడు క్రైసిస్ని బట్టి దానికోసం లాండ్ సిచ్యువేషన్కు క్లోజ్గా మనకు ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ను, అంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఎందుకంటే ఇమ్మీడియట్గా అంతకుముందు ఏదైనా క్రైసిస్ ఉందంటే డిస్ట్రిక్ట్లో ఫోర్స్ని పిలిచి తర్వాత ఎక్కడో మొబిలైజ్ చేసుకొని ఏపీఎస్ నుంచి, ఎందుకంటే ఆ టైమింగ్ వాళ్ళు వచ్చి రీచ్ అయ్యే వరకు ఏమైందంటే ఇదంతా అయిపోయింది. కాకుండా దీనికోసం ఏంటంటే వారు ఒక ఐడియా తీసుకొని సీనియర్ ఆఫీసర్ డిస్కస్ చేసుకొని ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ ఎనీ క్రైసిస్ ఏది ఉన్నా కూడా దానికోసం మనకు ఉంటే బాగుండే ఉద్దేశంతోనే దాన్ని పెట్టారు వాళ్ళు. తర్వాత దానికి పర్టికులర్గా ఒక డిజైన్, యూనిఫామ్ ఎట్లుండాలా, షూ ఎట్లుండాలా, బెల్ట్ ఉండాలా, వాళ్ళకు ఒక క్రైటీరియా ఏంది, వాళ్ళ ట్రైనింగ్ ఏది ఉంది, వాళ్ళంతా స్టడీ చేసేసి ఎన్ఐజీని తర్వాత అదర్ ఫోర్సెస్ను ఒక ఆఫీసర్ని పెట్టేసి దాని ప్రకారంగా చేసేది. దాని దేవుడల ఏమైందంటే ట్రైనింగ్ కోసం తీసుకున్న స్టాండర్డ్ ఆఫీసర్స్ అక్కడ అప్పుడు మంచి ఆఫీసర్స్ ఉండే, ఆయన సెలెక్టెడ్ పర్సనాలిటీ. తర్వాత మెన్ కూడా మన దగ్గర ఉండే కానిస్టేబుల్ ఉండి చాలా ఇంటీరియర్ ఉన్న పోలీస్ మన దగ్గర. ఏ టాస్క్ ఇచ్చినా ప్రాణాలకైనా తెగిస్తారు, ప్రాణాలకు ఒడ్డు పెట్టేసేసి వాళ్ళు అసలు వెనుక ముందు ఆడకుండా మోటివేషనల్, అసలు ఆర్మీ నథింగ్ మన దగ్గర, మోర్ దెన్ ఆర్మీ. ఇలా ఆఫీసర్స్ మేమంతా ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెక్ చేసి వాళ్ళు ఏమంటారంటే అసలు గ్రేహౌండ్స్ అంటే ఇంత తయారు చేసి ఇంత రిస్క్ తీసుకొని ఏం చేసినంటే వాళ్ళ ఆ టైప్ మోటివేషనల్ ఆఫీసర్స్ ఉన్నారు. మెన్ కూడా అంతకంటే సపోర్ట్ చేసేవాళ్ళు. అందుకనే అదర్ స్టేట్స్ నుండి అదర్ కంట్రీస్కి వెళ్ళి వచ్చేసి మన దగ్గర వచ్చేసి స్టడీ చేసుకొని ఇలా ఎన్హెచ్జీ కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇలా మీరు చూసుకోండి, ఇక్కడ మన ఛత్తీస్గఢ్ అదర్ స్టేట్లలో బీఎస్ఎఫ్ తర్వాత సిఆర్పిఎఫ్ ఐటీబీపీ వాళ్ళు క్యాజువాలిటీ అవుతున్నా, కానీ గ్రేహౌండ్స్ ఒక్క పెళ్ళమేళ తప్ప ఇంకెక్కడ కాలేదు మనం. అంటే బలిమల్ ఇష్యూకి వచ్చా మీరు మాట్లాడారు కాబట్టి తీసుకొస్తాను. బలిమల్ ఇష్యూలో నేను ఆ రోజు ఇప్పుడు ఒక ఛానల్లో రిపోర్టింగ్ కూడా చేశాను. ఓకే. అంటే అక్కడ ఆఫీసర్లు ఒక మెన్ చెప్పేది ఏంటంటే మాకు కరెక్ట్ మోటివేట్ లేకపోవడం వల్ల మేము వెళ్ళాం, అక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, మా ఎంట్రీ ఎగ్జిట్ లీక్ అవ్వడం వల్లే జరిగింది అని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. మోటివేషన్ చేసిన ఆఫీసర్ అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు మోటివేషన్ వేరేగా ఉండేది, అప్పుడు ఆయన లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందంటే దీన్ని మీరు ఒప్పుకుంటారంట? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా కూడా ఒక టాస్క్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కానీ ఏ ఆఫీసర్ కూడా మా సీనియర్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిన సోర్స్ని పట్టేసుకొని టోపోగ్రఫీ, ట్రాక్, తర్వాత వచ్చేసి అక్కడ పోయే లీడర్షిప్, అతని ఎక్స్పీరియన్స్ ఉందా, తర్వాత టీంను ఆల్రెడీ లీడ్ చేశారా, తర్వాత ఈ ఫోర్స్ కూడా ఇంతకుముందు ఈ ప్లేస్లలో ఏమన్నా మూమెంట్ చేసిందా, ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ బట్టి ఆడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్స్పీరియన్స్, అది కొంచెం లోపం జరిగిందని నాకు అనిపించింది. అంటే బలిమల్ ఇష్యూలో ఎక్కడ ఫెయిల్యూర్ అండి అసలు? అంటే అక్కడ ఏమైందంటే ఒకటే రివర్ ఉంది, ఆ రివర్ దగ్గర మామూలుగా ఎప్పుడైనా కూడా మనం ఒక్కటే దగ్గర నుంచి కామన్గా పోకూడదు. ఎందుకంటే ఇప్పుడు డక్ ఫైట్ అంటారు, దాన్ని ఏమంటే డక్ ఫైట్. నీళ్ళకి వెళ్ళిపోతున్నావు, నువ్వు పైన ఉన్నావు, ఆటోమేటిక్గా డక్ ఎంత దూరం అవుతుంది, ఏం పెట్టి కొడుతుంది, ఎంత దూరం అక్కడెక్కడ తిరుగుతుంది. ఆ టైపులో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు. కానీ ఎంట్రీ అది రాదు కదా, మంచు పుట్టుకు వెళ్ళి వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి అటు నుంచి వచ్చారు కదా రిటర్న్లో వస్తున్నప్పుడు. పోయేటప్పుడు జరిగింది, రిటర్న్ అవుతున్నారు వాళ్ళు, రిటర్న్ పోయేటప్పుడు ఐడియా లేదు. వాళ్ళు డైరెక్ట్గా పాడేరు నుండి మంచం పుట్టుక నుంచి ఒడిశాలో కోంబింగ్ చేసుకుంటూ బలిమలలో బోట్ ఎక్కి చిత్రకొండ రావాలి వాళ్ళ ట్రిప్. కానీ చిత్రకొండ వచ్చే మధ్యలోనే ఇన్సిడెంట్ జరిగింది. సో అంటే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్ల అంటారా, లేదంటే ఆఫీసర్లు కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం అంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం పోయేటప్పుడే ఓకే ఎట్లా పని నడుస్తుంది, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నువ్వు 200% మనం ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యాను అక్కడ, ఆ టెరైన్ వాళ్ళది, పబ్లిక్ వాళ్ళది, అక్కడ ఉండే సోర్స్ అంతా వాళ్ళది. అక్కడికి వచ్చేసి ఒక టీం మనం ఫామ్ చేసేసి పర్ఫెక్ట్గా పోయి ముందు అబ్జర్వ్ చేసిన తర్వాత రెగ్యులర్ టీం అవసరం. వేరేగా ఎక్కడికైనా బోట్ మన చేతులు ఎవరో తెప్పించేస్తారు, అది కానీ ఆఫీసర్ కూడా మన లోపం అనొద్దు,
వాళ్ళు ఎంత టైర్డ్ అయిండనో ఏదో తీసుకుని మేము ప్యాసింజర్ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో కానీ కాకుండా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా తక్కువ స్ట్రెంత్తోనే ఎక్కువ రిజల్ట్ తీసుకుంటూ రెడీ చేస్తారు. మన దగ్గర ఎక్కువ స్ట్రెంత్తోనే తక్కువ రిజల్ట్ తీసుకుంటారు. దానికి వ్యత్యాసం ఏమంటారు? వ్యత్యాసం అంటే ఇప్పుడు దాంట్లో ఓన్లీ అక్కడ సిచ్యువేషన్ పట్టుకొని మనం ఈజీగా తీసుకుంటాం. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందని ఆ వర్డ్ వచ్చిందనుకో ఆఫీసర్ కానీ మెన్ కానీ టైట్ అయి ఉంటారు, తర్వాత వచ్చేసి ఫుడ్ ఉండదు సరిగా, నైట్ అండ్ డే నడిచి ఉంటారు, అది కొద్దిగా వాళ్ళకు మైనస్ పంటది. అది రావద్దని నేను నా కోరిక. అది అటువంటి ఇది ఉంటే ఎక్కడైనా ఇంకెక్కువ లాస్ అవుతుంది. మనం కొంచెం టైం ఇచ్చేసి కొద్దిగా మనం ప్రికాషన్ తీసుకుంటే ఎక్కడైనా ఎంత మనం ప్రికాషన్ తీసుకున్నా కొన్ని జాగాలు జరుగుతూనే ఉంటాయి. అది మామూలు. అది ఓకే. ఇది కాకుండా ఇంకా మీరు సర్వీస్లో నేను చేశాను ఎన్కౌంటర్ ఇది, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశాను, ఇది చేశాను, దీనివల్ల ఒక మానసిక శోభ కూడా పడే ఘటనలు ఏమైనా ఉన్నాయి? తప్పు చేశాను అని కానీ అంటే యాక్చువల్గా మేము పొద్దున కొన్ని జరిగినప్పుడు దానికల్లో కొంతమంది పాపం ఇంజూరీ అయ్యి అది చేసేసి మళ్ళీ వితిన్ సెకండ్లో మేము సర్ప్రైజ్ కోలుకొని వాళ్ళు మా ఫ్యామిలీ లెక్కనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసేసి మా వాళ్ళని చూసి వాళ్ళు వస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి, ఏడ్చడం. ఇమీడియట్గా వాళ్ళని కూడా మేము ఒక కుంటోళ్ళు అద్దె మొత్తం నడవకుండా ఉంటే తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి వాళ్ళకు కూడా చేయించిన తర్వాత ఇప్పటికీ స్టిల్ నా దగ్గరికి వచ్చేసారు. దగ్గర ఎంతోమందికి హెల్ప్ చేసేసినాను. ఇప్పుడు మనకు ఎక్స్చేంజ్ ఫైర్లో వితిన్ సెకండ్ల లోపం నాదున్నా వాళ్ళదున్నా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఆ వితిన్ సెకండ్లకి వెళ్ళి మనం తేరుకున్నామంటే నా ఫ్యామిలీ మెంబర్కి ఎక్కువ చూసేవాడిని నేను. వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇప్పించేటాను నేను. అందుకే స్కూల్ పెట్టిన. ఈ టైప్లో మనం ఎవరు ఉండద్దు, దేవుడి దయల మనం అందరిని వాళ్ళ పిల్లల్ని ఒక ట్రాక్ ఏది అబ్జర్వేషన్ లైన్ ట్రాక్ అని చెప్పేసాను. ఆ టైప్లో పెడితే ఎవరు ఎక్కడ పోరు. వాళ్ళు ఎంతోమంది అబ్రాడ్లో ఉన్నారు, ఎంతోమందికి అడ్జస్టేషన్ దగ్గర సార్ నాకు ఈ సాయం చేయండి, కొబ్బరి బొండలు కూడా పెట్టించేసాను నేను. ఎంతోమందికి సాయం చేసేసాను. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్లకు, వాళ్ళకు మాకేం వదిలేదు. అంటే మీరు ఒకరే కాదు, చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ బ్లడ్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బ్లడ్ డొనేషన్ చేసిండ్రు, వాళ్ళ ఫ్యామిలీకి త్యాగం చేసిండ్రు, తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళంతా ఇది మామూలుగా అక్కడిక్కడ జరిగిన కూడా వచ్చి సార్ మీరేమో సానుభూతి చెప్తున్నారు, గ్రే హౌండ్స్ అంటే క్రూర మొగాలు అంటూ కొంతమంది. అవన్నీ మామూలుగా ఏంటంటే మన దగ్గర ఒక జంతువే ఉందండి, మనం పెంచుకున్న సొంతం పెంచింది. మీరు దానికి ఏదైనా రెగ్యులర్గా ఏది చేయకుంటే ఆటోమేటిక్గా ఏదేసి నేను కూడా ఉంటే కూడా నేను పబ్లిక్ ఉంటే నేను అదే అంటాను. కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషను, తర్వాత ఇక్కడ ఉండేటువంటి సాధక బాధలు వీళ్ళకి కూడా ఉంటాయి. తర్వాత మాకు పబ్లిక్తో మా ఆఫీసర్కి ఎవరికి ఎవరు లేరు. ఎంతో గొప్ప ఆఫీసర్లు మామూలు ఇలా హ్యూమన్ టచ్ ఆఫీసర్లు ఉండుట్లోనే ఇంత అందరు కూడా వాళ్ళ సైడ్కెళ్ళి బతికిండ్రు, మన సైడ్కెళ్ళి కూడా అదే అయిపోయింది. సార్ ఇంకోటి గ్రే హౌండ్స్ మీద ఇంకొక ఎలిగేషన్, కొన్ని ప్రాణాలతో లేదా కొన ఊపిరిలో ఉన్న వాళ్ళని కూడా కొట్టేస్తారు, లేదంటే పట్టుకు సరెండర్ అవుతాం అన్న వాళ్ళని కూడా వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని కాల్ చేస్తారు. తర్వాత ప్యాచప్ ఎన్కౌంటర్స్ ఎక్కువ చేస్తుంటాయి అంటారు. ఈ ప్యాచప్ ఎన్కౌంటర్ పదం ఎందుకు ఎక్కువ అవర్స్ ఉంటుంది? ఇవన్నీ ఎందుకంటే ఇక వాళ్ళు ప్యాచప్ ఎన్కౌంటర్ అంటే ఏంటండి అసలు? ప్యాచప్ ఏం లేదు, మాకు బలత లేదండి. నిజంగా చెప్పాలంటే కొన్ని ప్లేస్లలో మాకు చెప్పేటోళ్ళు, మేము మళ్ళీ నెక్స్ట్ జరిగితే కేస్ స్టడీకి పోతే కొంతమంది పబ్లిక్ వీళ్ళు కూడా ఇంజూర్డ్ అయితే కర్రలు కట్టుకొని వాళ్ళ బాడీని తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏది ఎక్స్ట్రీమిస్ట్ దళం వాళ్ళని కూడా మంచి క్యాడర్ని కూడా చంపాలంటే ఏమొస్తుంది చెప్పండి? బతికిస్తే బయట పోయి వాళ్ళు చెప్పుకునేది నాకు ప్రొపగండా కావాలి, కానీ వితిన్ సెకండ్లో పోతానికి ఏం పెద్దది. దాని మీద నేను కూడా చిత్రహింసలు పెట్టి చంపేది ఉండదు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అవసరమే లేదు. అది అవసరం లేదు. మీరు ఎంత ఫీట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తారంటే అది సెన్స్ ఆఫ్ డైరెక్ట్, అది మనకు చెప్పలేం కదా. నువ్వు ఏది మన ఏమంటారు, ఇది మహాభారత యుద్ధమా? మీరు ఆడికెళ్ళి కొట్టండి, నేను ఈడికెళ్ళి కొట్టి సెన్స్ ఆఫ్ డైరెక్షన్. నేను పోతే వాడు దగ్గరికి వెళ్ళి కొట్టేసి, లేకుంటే 100 గజలకి వెళ్తే కిలోమీటర్ కూడా సైన్ చేసి దానికి మీరు డైరెక్ట్ ఆపోజిట్ కొడతారా, లేదా వాటిని కన్ఫ్యూజ్ చేయడానికి రాంగ్ డైరెక్షన్ కొట్టిస్తుంటారు? ఇది మేము అనేది మీరు చెప్పేది ఎట్లంటే ఇది ధర్మ యుద్ధం కాదు. నువ్వు గద పట్టుకో, నేను బాణం పట్టుకుంటా అనే టైప్ కాదు. ఇది ఎట్లుంటే ఇది దొంగ దెబ్బ వాళ్ళది. మేమేమో డేర్కి వెళ్ళిపోతున్నాం ఫీల్డ్లో. అప్పుడు ఏంటంటే ఎవరు ఐసెట్ ముందుంటే వాళ్ళు లాస్ అవుతారు, లేదు అంటే మేము కేర్లెస్ ఉంటే లాస్ అయిపోతారు. సార్ గ్రే హౌండ్స్లో మీరు చెప్తున్నట్లుగా మేము క్రూరముగాలం కాము, మాకు మానవత్వం ఉందంటారు. దానికి సంబంధించిన ఒక ఘటన ఏమైనా చెప్పగలరు మాకు? ఇప్పుడు మీరు అంటే పబ్లిక్ ఇది ఓపెన్ టాక్తో మీరు చెప్తున్నారు. మేమేంటంటే గ్రౌండ్ సిచ్యువేషన్, గ్రౌండ్ బ్యాలెన్స్తో మేము చెప్తున్నాం. ఎందుకంటే అసలు మాకు యూనిఫామ్కు మేము పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళం.
మాకు ఎవరు కూడా శత్రువు లేరు, మాకు అవసరం లేదు. ఎక్కడైతే పబ్లిక్ సేఫ్టీ అది చేస్తారో మా ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఆఫీసర్ కమాండ్ చేస్తాడు, దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అనుకునే యాంగిల్లో, వాళ్ళు అనుకునే కార్నర్లో ఈ గ్రౌండ్స్ కానీ ఏ పోలీసుకు సంబంధం యూనిఫామ్ ఆఫీసర్కు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ మేము కూడా ఎంతోమందికి వాళ్ళు క్యాజువాలిటీ అయినా లేకుంటే ఏదైనా కూడా మాకు ఏదో హ్యూమన్ నీడ్స్ టైప్లో వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. వాళ్ళకు ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇతరుల ఫ్యామిలీ గురించి కానీ, తర్వాత హెల్త్ పరంగా కానీ, వాళ్ళ ఓల్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ క్రైసిస్ కూడా ఎంతో చేసి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎవరైనా మీకు ఒక మావోయిస్టు ఇంజూర్డ్ దొరికారని ఏం చేస్తారు మీరు? మేము మామూలుగా హ్యూమానిటీ దొరకని చెప్తాను. నేను అట్లా మామూలుగా ఎంతోమంది కూడా, నేనే కాదు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అవసరం లేదు, వాడు రాలేదు, అతను వచ్చేసి ఇమ్మీడియట్గా సర్ప్రైజ్గా కోరుకుంటాడు, అతను వెపన్ ఏదో చేసేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడండి, చేతులు ఎత్తి మొక్కుతాడు, సార్ రక్షించండి. ఇక అంతకంటే మాకేం కావాలా? మాకు వేరే పర్మనెంట్ శత్రువు కాదు, మాకు వచ్చేసి ఏదో వాళ్ళ భూమి మాదునుకుంటాం, మేము ఇల్లు జాగలేదు, ఏం లేదు. ఎంత సీరియస్ ఉన్నా కూడా అతను సింపుల్గా ఏం చేస్తాడు, సార్ బతికేయండి సార్ అండి. ఇక అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండే ఆఫీసర్కి కనికరంతో తప్పకుండా అతను వాళ్ళని ఏం చేస్తే అవసరం లేదు అసలు. ఏ ఆఫీసర్ అయినా కూడా ఒకవేళ ఆ టైప్ చేస్తే కూడా మా సీనియర్ ఆఫీసర్కి ఒప్పుకోరు, అది తప్పు చేసారు మీరు ఎందుకు అది చేసిన అని చెప్పి. కొంతమంది మీరు యాక్షన్ కూడా తీసుకున్నారు. కాబట్టి మాకు హ్యూమానిటీ ఉంది, ప్రతి వారిని చంపితే మనకి ఇక్కడ వచ్చేది ఏం లేదు. కాకుంటే కొంతమంది న్యాయంగా పోతేనే ఈ టైపులో వాళ్ళు కూడా మాకు చెప్పేది ఉన్నారు. ఒక్కొక్కసారి మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చిక్కారు అనుకుంటే అప్పుడు ఎలాగుంటుంది సిచ్యువేషన్? మీరు కూడా చూసారు, ఎన్నో కేసులు చూసింది మీరు. ఇలా వాళ్ళను ఎంత చిత్రహింసలు చేసేసి కాళ్ళు నరికి, చేతులు నరికి, తల నరికేసి, మొండేలు నరికేసి, తర్వాత వచ్చేసి కొన్ని కేసులలో మీరు చూసింటారు, ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ మనకు అతను పొట్ట చీరేసి దానిలో బాంబులు పెట్టేసి బ్లాస్టింగ్ చేయాలని అంబులు చేసి, అంత క్రూరంగా మా ఆఫీసర్స్ యూనిఫామ్ అంత అవసరం లేదు వాళ్ళు. అయితే టైం బీయింగ్ వాళ్ళు ఏంటంటే ఈ గ్రౌండ్ మేము కంట్రోల్లో ఉన్నాం, మా దగ్గరికి రావద్దు అనే చినక ఆవేశంతో, తక్కువ ఆలోచనతో వాళ్ళు చేసే పద్ధతి. కానీ ఒకవేళ మా ఆఫీసర్ని కూడా దొరికిచ్చేసి వాళ్ళు ఒక ఊళ్ళో ట్రీట్మెంట్ ఇప్పించేసి వాళ్ళు కానీ చేస్తే ఇలా సమాజంలో ఎంతో మంచి పేరు ఉండేది. వాళ్ళ మేము బతికిచ్చేసిన వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసే అది ఉంటుంది. తీసుకుపోయి మేము చేసినామని ఏ ఆఫీసర్ అన్నా వాళ్ళు చేయలేదే, చేస్తే ఇలా ఎంత మంచి పేరు ఉండేది. పోలీసు కూడా సింపది, పబ్లిక్ కూడా సింపది. వాళ్ళు కూడా సమాజంకి వచ్చిన వాళ్ళు కదా, మేము అంటే వేరే పైకి వెళ్ళి రాలేదు కదా. మా అన్నదమ్ములు మేము మా రిలేషన్లో కూడా ఎంతోమంది అల్లు ఉన్నారు, మేము వేరే ఎక్కడికి రాలేదు. అటువంటిప్పుడు అరే దొరికిండు ఎంత పేరు వస్తుంది, ఆ కారణంలో వాళ్ళు లేరు. కానీ అది నేనైతే దానికి ఏకీభవించడం లేదు. అంటే మీరు గ్రేహౌండ్స్ తర్వాత ఎక్కడికి వెళ్ళారో, తర్వాత ఇంకేం చేసుకుంటూ వచ్చారు? మామూలుగా నేను వచ్చేసి ఇక్కడే హైదరాబాద్ దాన్ని చేసేస్తున్నా. తర్వాత మళ్ళీ రీసెంట్గా దీనిలో మన డైలాండర్కి వచ్చేసిన. చిత్తూరు పనిచేస్తున్నట్టు? చిత్తూరు, ఇక్కడ నుంచి చిత్తూరు వెళ్ళిపోయి చిత్తూరు నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి అది రిజర్వ్. చిత్తూరు నుంచి మీరు ఇంకా డీజీపీ ఆఫీస్లో కూడా హైదరాబాద్ డీజీపీ ఆఫీసులు చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంటెలిజెన్స్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ డీజీపీ ఆఫీస్. డీజీపీ ఆఫీస్లో మీ మీద ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది అప్పుడు. ఆ బోట్లు బుల్లెట్ బీపీ జాకెట్లు, అసలు ఎలిగేషన్ ఏంటంటే అసలు బుల్లెట్ జాకెట్స్ని ఏదో మీరు మిస్యూజ్ చేశారని, తర్వాత బూట్లు అమ్మకాల్లో కూడా ఉన్నాయని మల్లయ్య గారి పేరు వచ్చింది. అసలు యాక్చువల్లీ ఏంటంటే నేను ఫీల్డ్లో పనిచేసేటప్పుడు బీపీ జాకెట్ లేదు, ఆటోమేటిక్ వెపన్ లేదు, ఏది లేదు. వట్టిగా బుల్లెట్ ప్రూఫ్ కంటే ఎక్కువ నాకు ఆ టైప్లో గుండె ధైర్యం ఉంది. అంత అటువంటిప్పుడే మాకు లేనప్పుడు దీన్ని మేము కొనుక్కొచ్చి కూడా మా ఫోర్స్కి ఇస్తే కూడా వేసుకోపోయేటోళ్ళు లేరు. ఇప్పుడు అది తీసేసినా కూడా నేను ఒక ఇంపార్టెంట్ అంటే మామూలుగా ఇటువంటి డ్యూటీ చేస్తున్నది. మనకు బయట తీసుకుపోయి కొనేది కాదు, తీసుకోదు కాదు. ఒకవేళ నేను చేయదలుచుకుంటే ఈ స్టోర్ దాకా ఎందుకు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడో బండ్లించి పంపించేస్తాం. అది ఇది ఇద్దరి మధ్యలో ఒక సీనియర్ ఆఫీసర్ వాళ్ళు కొట్టుకొని అది చేసే వరకు నన్ను ఇన్వాల్వ్ చేసేసి ఆయన నాకు ఎందుకంటే స్టేట్మెంట్ ఇవ్వని నేను ఒప్పుకోనని చెప్పేసిన. దాని గురించి వాళ్ళిద్దరి క్రైసిస్లో నేను చెప్పి నాకు అవసరం లేదు అటువంటి చేసేది. నేను ఒక పబ్లిక్ నాకు రోల్ మోడల్. నేను అప్పుడులో మీకు చాలా ఇబ్బంది కూడా పడినట్టున్నారు. నేను పెద్ద లైట్గా, ఎందుకంటే ఇబ్బంది అనేది అంటే మనకి అడీల్స్ వచ్చేనే మనకు నాలెడ్జ్ వస్తుంది. నేను ఆఫీసర్కు కమిట్మెంట్ అయితే ఇవాళ నేను ఎక్కడ ఉండేటాను. ఇవాళ నాకు మంచి పేరు ఉంది, అరే నువ్వు పెద్ద ఆఫీసర్ చెప్పినా కూడా నువ్వు కమిట్మెంట్ కాలేదు. బాగా గుర్తు, ఆ కేసులో మీరు బాగా మీడియాలో కూడా బాగా వచ్చింది. కానీ తర్వాత మీరు అందరింట్లోనే చాలా క్లీన్ చిట్గా బయటకు వచ్చారు. ఎందుకు వస్తారు ఇప్పుడు ఒకవేళ నేను కానీ తప్పు చేసినట్టు ఎక్కడైనా కొంచెం నేను అది మన కేసు ఏంటండి అసలు ఐడియా ఉందా మీకు? కేసు అసలు ఏం లేదు, కావాలని ఏం చేసినట్టే అన్నీ ఎక్కడే ఉన్నాయి. వీళ్ళిద్దరు సీనియర్ ఆఫీసర్ డీజీ కోసం కొట్లాడుతుంటే నన్ను ఆయన ఏం చేసినట్టే పక్కకు పెట్టేస్తే నేను వస్తానని చెప్పేసి అన్న ఒకరోజు పిలిచి చెప్పిండు కూడా.
ఐఎమ్ సారీ సార్, నేను అటువంటి చేయను, నాకు అవసరం లేదు, మీరు ఏదైనా చూసుకున్నాను. ఒక సీనియర్ ఆఫీసర్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ కూడా అన్నాడు, మళ్ళీ నువ్వు వాళ్ళు కొట్టుకేసి వస్తున్నారు, నువ్వు అస్సలే చేయక. నేను అట్లే పోయాను, ఎందుకంటే మనం ఎందుకు వాళ్ళ దానిలో పోయేది. ఇప్పుడు ఇద్దరు ఆఫీసర్లు ఇంకా డ్యూటీలు ఉన్నారా? రిటైర్ అప్పుడే అయిపోయాను. అయిపోయింది, నేను కూడా పెద్ద పడేసాను, నాకేం అవసరం. ఎవరండి పేర్లేం పేరు? అది వదిలేదు, నేను యూనిఫామ్ ఆఫీసర్స్. ఓకే, ఇంక అక్కడి నుంచి మీరు ఎటు వచ్చారు? మీరు డైల్ 100 అప్పుడు దినేష్ రెడ్డి గారు అప్పుడు ఏంటంటే 2011లో స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ ఎవరు అది అంటే అప్పుడు నన్ను తీసుకున్నారు. ఫస్ట్ డేగా ఓపెన్ చేయించినప్పుడు వీరు సీఎం గారు మన రాజశేఖర రెడ్డి గారు అన్నాను, ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు డైల్ 100 దినేష్ రెడ్డి గారు ఆయన పిల్లలు ఈయన. తర్వాత అప్పుడు స్పెషల్గా అంటే కొంచెం ఈ టెక్నికల్ ఆఫీసర్ ఎవరంటే మన ఇప్పుడు డీజీ ఏసీబీ పూర్ణచంద్ర సాబ్ నన్ను పర్టికులర్ తీసుకున్నారు. అంటే నా డ్యూటీస్ అన్ని తెలుసు కాబట్టి ఆయన తీసుకొని పర్టికులర్గా ఈ జాబ్ అప్పినందుకు. ఎందుకంటే 24 కాల్స్ అప్పుడు నేను స్టార్టింగ్ చేసేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా తీసుకొచ్చానంటే డైల్ అంటే అంత కాన్ఫిడెంట్గా తీసుకొచ్చేసి 2 lakhs ఎబో కాల్స్ వస్తున్నాయి. దానిలో 80 to 90 కాల్స్ ఎమర్జెన్సీ వస్తున్నాయి. డైల్ అండర్కి అంత కాన్ఫిడెంట్గా వచ్చేసారంటే ఏ కేసు అయినా కూడా ఎక్కడికైనా కూడా ఒక నమ్మకాన్ని కల్పిస్తే అక్కడ కూడా నా నిక్ నేమ్ పెట్టారు వాళ్ళు, డైల్ అండర్ అంకుల్. నేను ఒక ఇష్యూ చెప్తాను, జరిగిన సిచ్యువేషన్. ఒక డాక్టర్ వరంగల్ ఆమె పాప ఇక్కడే మన అపోలో చేస్తుంటే రెగ్యులర్ మార్నింగ్ డ్యూటీకి పోయేస్తుంటా పాప, రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాం. చేస్తుంటే ఒకరోజు మీ ఆఫీస్ దగ్గర TV9 పక్కన బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ ఫాలో చేసేసి బాగా సతాయించాను. వెంటనే కాల్ చేసి నేను వెంటనే పర్సూ చేసుకుంటూ ఆమెకు ధైర్యంగా చెప్పుకుంటూ మళ్ళీ ఫోర్స్ వచ్చిందా లేదని చేసేసుకుంటూ ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడంటే ఒక ట్రాక్లో దొరికేసింది మన కేవీఆర్ పార్క్ బ్యాక్ సైడ్ మన ఎన్టీవీ దగ్గరలో దొరికే చేసిన తర్వాత నాకు ఫోన్ చేసింది, అంకుల్ మీరు ఏ ర్యాంక్ అదంటే అదంత అద్దమ్మా పని అయిందా అంటే పని అయింది అంకుల్, నేను వచ్చి మా పేరెంట్ని తీసుకొని వచ్చి కలుస్తా అంటే వద్దమ్మా. నేను అంకుల్ నాకు పెళ్లి సంబంధము ఉంది, దాని టెన్షన్ ఉండి నాకు చాలా మీరు థ్యాంక్స్, నేను రుణపడి ఉన్నాను. అప్పుడు ఆమె పెళ్లి కుదిరితే ఆ సిచ్యువేషన్ ఒక నోట్ ఇచ్చి నేను వెంటనే ఇంపార్టెంట్ కేసులో డీజీకి ఇచ్చేస్తాను. ఏగానే ఆమె ఏమన్నది, నా అంకుల్ అంటే ముఖం చూలే ఫోన్ నెంబర్ చూసి అంకుల్ నా పెళ్ళి ఉంది మీరు తప్పకుండా రావాలని. అప్పుడు మన స్వాతి లక్కన మేడం ఫోన్ చేశాను నేను, మేడం మనం ఇద్దరం కలిసిపోదాం ఇట్లా సంగతి అని చెప్తే మళ్ళీ నువ్వు అటెండ్గా ఒక గిఫ్ట్ తీసుకుపోయి ఇచ్చాను. నేను తీసుకుపోయి ఇచ్చేస్తే అక్కడ చూస్తే ఆమె నాకు తెలియదు, అమ్మా నేను మళ్ళీ డైలాగ్ కదా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటే డైల్ 100 అంకుల్ వచ్చిండు డాడీ మమ్మీ, నేనే వీరు చేయబట్టేనే సేఫ్ అయినా. అప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అంటే అట్లా ఎన్నో, ఒక ఖమ్మం జడ్జి కూడా నైట్ వస్తుంటే బస్సు ఆమె మీద కాల్ వేసి అది చేసి అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మేము అది చేసే వరకు నమ్మకం కలిగి ఒకరొకరు అంతా వాళ్ళు చెప్పుకుంటే వరకు ఇప్పుడు డైల్ 100 ఒక లెవెల్లో తీసుకొచ్చేసారు. ఇప్పుడు మన డీజీ గారు కూడా వెరీ పర్టికులర్ ఇంట్రెస్ట్గా డైల్ 100 గురించి బాగా ఉండేది. ఒక టీముని పెట్టేసి పర్టికులర్గా మానిటర్ పెట్టేసేసి డైల్ 100కి వెళ్ళి కాల్ వచ్చిందంటే ఒక స్పెషలైజ్ ఫోర్స్ని పెట్టేసి అంటే వెంటనే నాకు రిపోర్ట్ కావాలని చెప్పి తీసుకున్నాను. వెరీ పర్టికులర్గా అప్పుడు ఆఫీసర్స్ కూడా బాగా చేశారు. వెరీ పర్టికులర్ మన మహేందర్ సాబ్ అయితే స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇప్పుడు మీకున్న సర్వీస్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక మంచి కూంబింగ్ చేస్తూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసి ఆ మెసేజ్ మీ సబార్డినేట్స్కి మీ తర్వాత వచ్చే వాళ్ళకి పనికొచ్చేది ఏమైనా ఒకటి? యాక్చువల్గా ఏంటంటే మాకు ప్రతి మూమెంట్ కూడా ఎక్స్పీరియన్సే, ప్రతి ఇంచు కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్సే. ఎందుకంటే మేము ఇండివిజువల్గా నేను టీమ్ లీడర్ అయినా నా ఇమ్మీడియట్ బాస్ నాకుంటే మాకు చెప్పే ఇన్స్ట్రక్షన్ ఇచ్చే సోర్స్ వచ్చే ఆఫీసర్స్ కూడా ఏమిటంటే ఫస్ట్ బ్రీఫ్ చేసి మాకు పంపించిన తర్వాత మేము ఫీల్డ్ వెళ్ళిన తర్వాత అక్కడ టెరైన్ చూసేసుకొని అక్కడ మా ఉండే టీంతోని ప్రతి ఆఫీసర్ అడ్వైజ్ తీసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఇమ్మీడియట్గా మనం ముందుకు నడుస్తాం. జనరల్ చెప్పాలంటే మేము ఒక టాస్క్ అప్పుడు అంటే ఓపెన్ సీక్రెట్, అది రామగిరి ఫోర్ట్ అని మన గోదావరికని మంతెన దగ్గర ఉంటుంది. అది పెద్ద ఫోర్ట్ దగ్గర వాళ్ళకు ఎప్పటికెళ్ళి చాలా పెద్ద ఫోర్ట్ ఉంటుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళి నా 4 సైడ్కి వెళ్ళి ఎక్కడి నుండి వచ్చినా కూడా ఫోర్సెస్ గురించి వాళ్ళు సెంటర్ పెట్టుకొని చూస్తారు. వాళ్ళకు ఎట్లా అంటే ఒక 7-8 కిలోమీటర్స్కి వెళ్ళి విజనరీ గ్రౌండ్ బ్యాలెన్స్ వాళ్ళు. ఓకే, 7-8 కిలోమీటర్స్కి వెళ్ళి తర్వాత అది కాకుండా మళ్ళీ ఈ విలేజ్లో ఎక్కడైతే విలేజ్ల దగ్గర నియర్ బై ప్లేస్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి సోర్స్ పెట్టుకుంటారు. అప్పుడు కమ్యూనికేషన్ లేకుండా కూడా రన్నింగ్ చేసుకొని పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్సనాలిటీ కూడా వాళ్ళు ఉన్నారు. చుట్టూగా పైనుంచి వాళ్ళకి అంతా కనబడుతుంది. ఒక్కొక్క స్టెప్కి ఒక గోడలు ఉంటే దాని తర్వాత పైన ఫోర్ట్ ఉంటుంది.
అది వీలుంటే మీరు ఒకసారి చూసిరండి. అయితే అక్కడ మేము ఏ రూట్లో పోయినా ఎక్కడికి వెళ్ళి పోయినా కూడా కంపల్సరీ వాళ్ళ బోన్లోకి పోయినట్టు. ఎంత ట్యాకిల్ ఉన్నా, ఎంత పెద్ద ఎఫిషియెంట్ ఆఫీసర్ ఉన్నా కూడా అక్కడ కంపల్సరీ అయ్యేది. మేము కొన్ని టీంలు ఇచ్చేసి మా ఆఫీసర్ కూడా మా వెంబడి ఉండి వచ్చేసి దగ్గర పోయిన తర్వాత మేము కామన్ ఏం చేస్తామంటే ఒక దగ్గర చూసేసి మా టీం 1, 2, 3, 4 అని తీసేసుకొని మా కింది క్యాడర్ని కూడా ఆలోచించుకొని ఎట్లా చేస్తే బాగుంటే ఎట్లా చేస్తామని వాళ్ళతో ఐడియా చేసుకున్న తర్వాత టీము లీడ్ చేసి మేము ముందు నడుచుకుంటాం. కానీ దేవుడు అలాంటి ఆ టెరెన్ భగవంతుడు మాకు సాధిస్తాడు, వాళ్ళకు కూడా ఇచ్చేస్తాడు. కాకుండా ఏంటంటే వాళ్ళు అప్పర్ ఎండ్ ఉంటాడు కాబట్టి ఒక్కసారి మూమెంట్ కాగానే వాళ్ళు మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. మన టీం అంతా యూనిఫామ్ వల్ల ఎవరైనా సర్ప్రైజ్ చేస్తారు. సర్ప్రైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మేము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతున్నాం కాబట్టి, వాళ్ళ ప్లేస్కే పోతున్నాం కాబట్టి ఫస్ట్ ధైర్యం చేసుకొని వెపన్ కాన్ఫిడెంట్గా పెట్టుకొని ఐసైట్ డామినేట్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ను తర్వాత వచ్చి ఏదైనా సర్ప్రైజ్ శబ్దం వస్తే మనం వెంటనే ప్రికాషన్ తీసేసుకొని చెట్టు కూర కూడా గుండు కూర కూడా లేకుంటే ఇన్ కేస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మైండ్ పెట్టేసేసి ఆడికి రాగానే కొన్ని వట్టిక ఫైర్ వేస్తే మేము అంబుజ్ చేసినాం, వాడు లైన్ తీసుకున్నాం, అక్కడ కూడా బ్లాక్ చేసే అది ఉండేది. అందుకనే నేనేం చేసేవాళ్ళంటే చెట్టున్నా చిన్న గుండున్నా కూడా ఓపెన్ ప్లేస్ కురికేసి అంబుజ్ తీసుకో మన లైన్ పొజిషన్ తీసుకొని కానీ లేట్ డౌన్ అట్లా మా ఐడియాలజీని పట్టేసి కొన్ని ప్రికాషన్ తీసుకుంటారు. దేవుడి తల్లి నా టీముకు అంటే నాతో నచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏం కాలేదు. అంటే చుట్టూ కోట మీద ఉన్నప్పుడు అంటే మీరు అంటే కింద చెట్లు ఏమైనా ఉన్నాయో దాచుకుంటూ వెళ్ళారా? అసలు ప్లేన్ గ్రౌండ్ అండి, ఎట్లా చెట్టు మన గుట్టెక్కాలి అది ఆల్మోస్ట్ 1000 feet. మరి మీరు ఏ విధంగా మీ టీం అంతా లీడ్ చేసుకొచ్చారు? ఏ టైంలో చేశారు ఇది? దానికి టైమే లేదు, మాకు సిచ్యువేషన్ పట్టేసి ఒకసారి పుత్తకపల్లి అటాక్ జరిగింది. ఈ కోటని మీరు ఏ విధంగా డే టైం వెళ్ళారు? ఎర్లీ అవర్స్ మామూలుగా మా కామన్గా ఏంటంటే ఎర్లీ అవర్స్ అక్కడ రీచ్ అయ్యి తర్వాత చేసి ఇక్కడ ఎనీ ఆపరేషన్ ఎవరైనా కూడా అంతే. అంటే అప్పుడు వెళ్ళేసరికి ఫస్ట్ ఫైర్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, మీరు ఓపెన్గా వాళ్ళు కొంచెం రీచ్ కాగానే కొద్దిగా అంటే 7, 8 ఏమంటారు తెల్లారుతుంటే చూసి ఫైర్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రిట్రీట్ అయిపోయాను. వాళ్ళకు రిట్రీట్ ప్లేస్ తెలుసు కాబట్టి అటు ఇక మేమంతా పైకి ఎక్కే వరకు మొత్తం ఆడ దగ్గర ఒక 2-3 లారీల రైసు బగోనలు వాళ్ళ ఆమ్నేషన్ మొత్తం అక్కడ అంటే క్లీనరీ జరుగుతున్నాయని తెలిసింది మాకు ఆ పని చూస్తే. అక్కడ ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయి? క్యాజువాలిటీ ఏం కాదు, ఎందుకంటే అక్కడ మనకు అంత డైరెక్ట్ క్లోజ్గా మేము పోలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే సేఫ్టీ జోన్ బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ 200 మంది ఫోర్స్ పోయినాం ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళ వైపు నుంచి ఏం లేదు, వాళ్ళు ఫైర్ చేసుకొని రిట్రీట్ అయిపోయిన కానీ వాళ్ళ నుంచి ఏం కాలేదు. కాకుండా ఏంటంటే మాకు తర్వాత తెలిసింది ఫస్ట్ టైం ఐడెంటిఫై అయింది ఆ ప్లేస్. దాని మీద మేము మన ఆఫీసర్స్ వాళ్ళు ఎవరు మళ్ళీ మధ్య టీమ్స్ పంపించేసి దాని మీద కొంచెం కమెంట్ చేయాలనే దాటితో అది చేసినాం. అంటే మీకు చాలామంది మీరు సరెండర్ అవుతున్న నక్సల్స్ పట్టుకున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు ఎందుకు దళాలకు వెళ్ళని చెప్తుంటారు? నేను చాలా వరకు చూసేది కానీ పాపం ఏంటంటే చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ, చిన్న క్రైసిస్తోని ఊళ్ళో చిన్న పంచాయతీతోని ఎవరో కొట్టిండ్రని చెప్పేసి అదే ఆ తప్ప దాంతో వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరున్నారు లేడీస్ని ఏమన్నారని తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లంతో కావాలని చేసింది. కానీ వాడికి ఇండివిజువల్గా పాపం ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత వచ్చేసి లోకల్ సిచ్యువేషన్ తప్ప ఒక నాలెడ్జబుల్ నేను ఫైట్ చేయాలా, ఒక ఎడ్యుకేట్గా నేను ఇది తయారు చేయాలనే ఫీలింగ్ అయితే ఎవరు కనవలేదు. ఈవెన్ పెద్ద క్యాడర్ కూడా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడైతే ఈ లాస్ట్ 10-15 years 20 years కూడా అంత అసలు లేరు. అంటే ఈ సమస్య పరిష్కారం ఏమని అనుకుంటున్నారు? అంటే ఇది తుపాకీ పరిష్కారం అనుకుంటున్నారా, లేదా మీరు అన్నట్లే వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి కావాల్సిన సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఇది ఒక సామాజిక సమస్యగా పరిష్కారం చూపిస్తే దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది? రియల్గా చెప్పాలంటే అసలు ఇది యూనిఫామ్ సర్వీస్ సబ్జెక్టే కాదు, ఇది గవర్నమెంట్కు ఆర్థిక దాని గురించి తప్ప సామాజిక పరిష్కారం ఇది. ఇవాళ సోషల్ నీడ్స్ ఇప్పుడు ఒక హ్యూమానిటీలో ఒక విలేజ్కి డెవలప్మెంట్కి ఏం కావాలా, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలా, ఎడ్యుకేషన్ చేసేసి రోడ్లు హెల్త్ ఎడ్యుకేషన్ చేసేస్తే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకు వీళ్ళే ఊళ్ళకి పోయి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసి ఎడ్యుకేషన్ ఇచ్చేవరకు వాళ్ళు దేవుళ్ళ లెక్క చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో రోడ్స్ వేసి గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ చేయించేసి హాస్టల్ పెట్టేసి వాళ్ళకు ఒక లైఫ్ అంటే ఏంటంటే బ్రీఫింగ్ ఇచ్చేసి ఒక రోల్ మోడల్ ఉన్న వ్యక్తులంతా పరిచయం చేస్తే నేను ఎందుకు కాకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా పిల్లోడు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఉద్దేశం ఉండి ఇట్లా అన్వాంటెడ్ జోన్ పోకుండా కొంచెం కష్టపడి చేపిస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు ఈ మధ్యలో అయితే అట్లా అనిపిస్తలేదు, ఉన్న వాళ్ళు కూడా అంత పెద్ద ఏం లేదు పాపం. ఓకే సార్, ఇప్పుడు నేను చాలామంది పోలీస్ ఆఫీసర్ని చూస్తున్నా,
కానీ మీకున్న మెడల్స్ని నేను చాలా తక్కువ మంది చూస్తున్నాను, రిటైర్ అయిపోయి పెట్టుకున్నాను. ఈ మెడల్కి ఏంటి సంది ఇంకా? యాక్చువల్ ఏంటంటే నేను స్టూడెంట్ ఉన్నప్పటికే నాకు ఈ రివార్డ్స్ అవార్డ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. నేను చెప్తాను మా ఫాదర్ అది అప్పటికెళ్ళి నేను చెప్తాను 85 ఎండింగ్లో చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మన ఎల్బీ స్టేడియంలో కొంతమంది ట్రైనర్స్ తీసుకొచ్చేసి మా ఆఫీసర్ ఏం చేసి మెడల్ ప్రజెంట్ చేసేదానికి అప్పుడే ఈ మెడల్స్ ఉత్తమ సేవ శౌర్య పథకాలని అప్పుడు వారి ద్వారా పెట్టించేసినారు. అప్పుడు మేమంతా ట్రైనీస్ ఆడ కూర్చుంటే ఎట్లీస్ట్ ఒక్క మెడల్ నా చేతి మీద తీసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చేసి దేవుడి దేవాల ఇక దేవుడు ఏం చేసిందంటే మొత్తం మా పేరెంట్స్ ఆశతోని అందరు అన్ని మెడల్స్ వచ్చాయి. కాకుంటే ఇది ఓన్లీ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత దాని మీద గురించి కాదు, నేను బెస్ట్ ట్రైనర్ను, తర్వాత వచ్చి ఆల్ వింగ్లో అది చేసినాను. కాబట్టి నాకు నేను ఈవెన్ ఫారెన్ పైన కూడా యూఎస్ ట్రైనింగ్లో కూడా నేను మెడల్ తీసుకొచ్చుకున్నాను. ట్రాఫిక్ ట్రైనింగ్లో మెడల్ తీసుకున్నాను, ఫోర్స్ డిప్లాయ్మెంట్లో కూడా అవార్డు తీసుకున్నాను, ఎన్ఎల్జీ ట్రైనింగ్ కూడా అవార్డు తీసుకున్నాను. సహచరులు అందరూ ఎంఎం అంటుంటారు, ఎంఎం అంటే తెలుసా, మెడల్స్ మల్లయ్య అంటుంటారు. అందుకే అంటారు, అంటే డాలర్ అంకుల్ తర్వాత మీకు మెడల్స్ మల్లయ్య అని కూడా పేరు ఉంది. ఈవెన్ డైలాండర్లో పోతే అప్రిషియేషన్ లెటర్, ఎన్నో అప్రిషియేషన్ కమెంట్ లెటర్స్ వచ్చేసినాయి. అది అంటే నాకు ఒక జీల్ ఎప్పుడైనా నేను అవార్డును ఆకలితో, ఇంకా ఆకలి ఎన్ని వచ్చినా కూడా ఆకలితో ఉన్నట్టే స్వీకరిస్తా, కానీ ఎక్కడికో వచ్చే సాల్వ్ అనేది ఏం లేదు. అందుకే నాకు ఇంకా తృప్తి. సార్ మీ సర్వీస్లో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చూశారు, సరెండర్ నక్సల్తో మాట్లాడారు. అంటే యువత అటువైపు దారి మళ్ళించకుండా ఉండాలంటే అంటే మా అసాంఘిక కార్యకలాపాలకు కానీ లేదంటే వేరే యాక్టివిటీస్కి వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పు. ముఖ్యంగా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వచ్చినట్టు ఇప్పటి వరకు నేను అంటే నా ఆఫీసర్తో డిస్కస్ చేసింది నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళకు ఒక థాట్ కల్పించేసేసి ఒక భవిష్యత్ అనేది వాళ్ళకు నేర్పించేసి ఒక మైలేజ్ తీసేసుకొని అన్వాంటెడ్ జోన్లో పోకుండా వాళ్ళ ఫ్యూచర్ను నువ్వు తయారు చేసుకో, నీ ఫ్యూచర్ నువ్వు ఫ్రేమ్ కట్టుకో అనే ఉద్దేశంతో పేరెంట్స్ అయితే ఏ విధంగా ప్రతి పిల్లోని ఫస్ట్ నుండి ఎట్లయితే వాళ్ళు తీర్చిదిద్దాలో, నా కొడుకు పలానా ప్లేస్ ఉండాలి, నా బిడ్డ పలానా ప్లేస్లో ఉండాలి, ఉన్నత శిఖరాలు ఉండాలనే భావాలు ఏ పేరెంట్స్కి అయితే ఎట్లుంటో వాళ్లకు నమ్మకంగా పోవాలన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా మంచి ఎడ్యుకేషన్ చేసేస్తే ఈ సోషల్ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఈ ఉన్న సిచ్యువేషన్ పట్టేసి గ్రౌండ్ బ్యాలెన్స్ పట్టుకొని తర్వాత వచ్చి ఒకరికొకరు టార్గెట్ పెట్టుకొని నేను ఎందుకు ఎదగకూడదు, నేను ఈ టైప్లో ఎందుకు కాకూడదు అనే ఫీలింగ్ జస్ట్ నేనే ఉన్నాను. నేను ఒక మామూలు ఫ్యామిలీ, మన రైతు కూలీకి వచ్చేసిన దానికి దేవుడు మనకు మనసు ఇచ్చేసిండు, మన మనసే మన సంపద. కాబట్టి మనం ఇంత మనకు కష్టపడే గుణంతో కష్టపడే నేచర్తో ఇవాళ నేను ఒక రోల్ మోడల్ కదా, జీరో నుండి హీరో అయినా. దానికి విజయానికి కులం లేదు, మతం లేదు. ఎక్కడైతే విజయం దాగి ఉంటే హార్డ్ వర్క్ ఉంటుందో విజయం దాగి ఉంటుంది. కాబట్టి ఈ టైపు మనం చేసుకుంటే ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకు లాస్ట్ కోరిక కూడా పేరెంట్స్కి ఏంటంటే నా కొడుకు నా బిడ్డ పలానా ప్లేస్ ఉంది, ఉన్నత స్థానం ఉన్నారు, ఎక్కడో అబ్రార్ ఉన్నారు, మంచిగా బతుకుతున్నారు అనే భావంతో వాళ్ళందరికీ స్కూళ్ళల్లో చేసి ఎడ్యుకేషన్ చేసేసుకొని ఒక మంచి ఎడ్యుకేనిస్ట్ అయ్యి ఒక ప్రతి స్టూడెంట్ను తయారు చేసేదానికి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, తర్వాత పేరెంట్స్ కూడా మంచి పేరు వస్తుంది, మనకు మనం ఇండివిజువల్గా మనం ఒక సొసైటీలో మంచి పేరు తీసుకుని వచ్చేసి మంచి బతుకుతామని చెప్పేసి నేను ఒక్కటే వాళ్ళకి చెప్పేది, జిద్ కరికే జీవో, జిద్ కరికే దునియా బనాओ, జిద్ కరికే దునియా బదలో. దాని తెలుగులో కూడా చెప్పండి. తెలుగురా అంటే మనం ఛాలెంజ్గా తీసుకొని మన జీవితాన్ని చేంజ్ చేయండి. మన ఇండివిజువల్ ఛాలెంజ్ తీసుకొని సెల్ఫ్గా మనకు మనం చేంజ్ చేసుకొని ఛాలెంజ్గా మనం మనకు ఉండేటు శక్తిని ఛాలెంజ్గా తీసుకొని ఇండివిజువల్గా నువ్వు ఛాలెంజ్ చేసేస్తే ప్రపంచం కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ మంచి దేవుడు మనకు ఇచ్చిన శక్తిని ఎనర్జీని మనం కష్టపడి దాన్ని ఒక ప్రాపర్ ట్రాక్లో చేస్తే మనం ఇలా అనుకునే దానికంటే సివిల్ సర్వీస్ కావచ్చు, డిఫెన్స్లో చేయవచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇవాళ కార్పొరేట్ దాంట్లో కూడా ప్రపంచాలు నీకు ఓపెన్గా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా పేరెంట్స్కు దగ్గరలో ఉండి ఇలా పేరెంట్ కోరికండి బిడ్డ
ఫస్ట్ నీ డ్రీమ్ నీకు ఏం డ్రీమ్ ఉందో నువ్వు అది చూసుకో, కానీ చిన్నది నా డ్రీమ్ కూడా నీ ఎంబడి కొంచెం ఆలోచించుకొని చేయని చెప్పేసి రిక్వెస్ట్గా చేస్తున్నాను. కాబట్టి మనకు ఉన్నది ఏంటంటే కోరిక, మన పేరెంట్ డ్రీమ్ కంప్లీట్ చేయాలి, మన డ్రీమ్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ప్రపంచంలో ఒక స్థానం ఉంటుంది. మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్రాణాన్ని ఇచ్చినందుకు ఒక రోల్ మోడల్ అందరూ ఉండాలని చెప్పేసి అంటే ఇప్పటిదాకా వచ్చిన కంక్లూజన్ నేను కోరుకుంటాను. అందుకనే నేను మన ఛాలెంజర్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టింది ఏంటంటే ప్రతి పిల్లోని మంచి ఎడ్యుకేషన్ చేసేసి మనకు ఉండేటువంటి లక్షణాలను మేమైతే ఎట్లయితే ఎదిగినామో ఆ టైప్లో నా ఛాలెంజర్ స్కూల్ పిల్లలంతా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఓకే, ఇది ఈ వారం మల్లయ్య గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఆయన చెప్తున్నట్లుగా ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయికి వెళ్తే అక్కడున్న ప్రజలకు అందితే ఖచ్చితంగా వాళ్ళు వేరే వైపు చూడకుండా ఉంటారని ఒకటి. రెండు, అన్ని సమస్యలకు ప్రధానంగా కారణం విద్య. ఎక్కడైతే స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటారో, ఎక్కడ స్టూడెంట్స్ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేరుస్తూ బాగా చదువుకుంటారో వాళ్ళు ఎప్పటికైనా రోల్ మోడల్గా ఉంటారు. అంటే మల్లయ్య గారు చెప్తున్నట్లుగా దాదాపు అతని సర్వీస్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవ్వచ్చు, ఎన్కౌంటర్లు అవ్వచ్చు, అంటే ఆయన చూసిన అక్కడ బాధితులను కానీ వాళ్ళతో మాట్లాడిన విధానం బట్టి ఇతను ఒక రోల్ మోడల్గా తయారై విద్యార్థులకి మంచి విద్య అందించడానికి, అనాథ పిల్లలకి ఉచితంగా విద్య అందిస్తూ అతను ఒక ఛాలెంజర్ స్కూల్ పెట్టి ఇతను రోల్ మోడల్గా తయారై. అంటే సాధారణంగా పోలీస్ అంటే ఎన్కౌంటర్ చేయడమే, లా అండ్ ఆర్డర్ చేయడం కాదు. వీళ్ళకి ఒక మనసు ఉంది, మేము కూడా ప్రజలకి ప్రపంచానికి సేవ చేస్తామంటూ మల్లయ్య గారు చేస్తున్న ఈ ఛాలెంజర్ స్కూల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మల్లయ్య గారు లాగా ప్రతి ఆఫీసర్ కూడా సొసైటీకి పనికొచ్చే విధంగా ఒక రోల్ మోడల్ నిలవాలని కోరుకుందాం. ఇది ఈ వారం ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఎక్స్క్లూజివ్ ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ మల్లయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్.